Happy evening, everyone. This is Ramesh Parvatam, one of the Impact Certified Trainer. మరి ఈ యొక్క ICASVG EPS ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ 10th బ్యాచ్లో భాగంగా ఈరోజు మనం ఒక అద్భుతమైన సెషన్ దానికి సంబంధించినటువంటి ఆ కంటెంట్ గురించి మనం నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాం. సో ప్రీవియస్ డేస్లో మనం హౌ టు ఓవర్కమ్ స్టేజ్ ఫియర్ గురించి, అలాగే మన యొక్క బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి అనేటటువంటి విషయాల గురించి మనం నేర్చుకోవడం జరిగింది. అలాగే ఈ యొక్క ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ యొక్క ఇంపార్టెన్స్, అది మన లైఫ్లో ఎక్కడ యూజ్ అవుతుంది, ఎందుకు మనం వీటిని ఇంప్రూవ్ చేసుకోవాలి అనే విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం, నేర్చుకున్నాం. ఎస్, మరి అలాగే మరి ఈరోజు మన యొక్క వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఉండాలి అనే విషయాలు కూడా యాజ్ ఎ ట్రైనర్గా చాలా నీడ్ ఉంది. కాబట్టి ఈ విషయాలు నేర్చుకోవటానికి, చెప్పటానికి మనకి ఈరోజు ఒక గ్రేట్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అయినటువంటి సార్ రావటం జరిగింది. సో ఇక ఏ మాత్రం కూడా మనం డిలే చేసుకోకుండా మన యొక్క సెషన్ మనం స్టార్ట్ చేద్దాం. అలాగే ఇంపాక్ట్లో మరి నాకు ఈ యొక్క లాస్ట్ 2 years నుంచి కూడా ఎన్నో అద్భుతమైనటువంటి అవకాశాలు ఇస్తూ ఈరోజు మీ ముందు ఈ విధంగా నేను మాట్లాడటానికి, ఇలా ఇన్ఛార్జ్గా ఒక కోఆర్డినేటర్గా ఇలాంటి సెషన్స్ నేను కోఆర్డినేట్ చేయటానికి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫౌండర్ అయినటువంటి కంప నాగేశ్వరరావు గారికి, అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినటువంటి శ్రీధర్ వీరమల్ల గారు, మరియు నా కో మెంటర్స్ అండ్ కో ట్రైనర్స్, అలాగే ఈరోజు వచ్చినటువంటి చిరంజీవి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మరి ఈ యొక్క సెషన్స్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు, చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. ఎందుకంటే మీరు ఏదో నేర్చుకోవాలి, కొంత నాలెడ్జ్, కొన్ని స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలనే పర్పస్తో, ఒక ఆబ్జెక్టివ్తో ఈ యొక్క సెషన్లో మీరు రావడం జరిగింది. అది 100% మీరు ఫుల్ఫిల్ చేస్తారు. ఈ 11 days కంటిన్యూగా అటెండ్ అయిన ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మీరు అనుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవి అచీవ్ అవుతారు. కాబట్టి అలా అవ్వాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి ఒక మంచి కొటేషన్ చెప్పవలసిందిగా ఈరోజు సంధ్య మేడం గారిని కోరుకుంటున్నాను. ఓవర్ టు యూ మేడం. Thank you, sir. Happy evening to all. స్వామి వివేకానంద గారి కొటేషన్, మనకు కావాల్సింది శ్రద్ధ. మనిషికి మనిషికి మధ్య తేడా శ్రద్ధలో ఉన్న తారతమ్యమే కానీ వేరేమి కాదు. అంటే ప్రతి మనిషి శ్రద్ధ మీద ఇంట్రెస్ట్ తో వర్క్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారంటే మీరు ఫోకస్ గా ఇంట్రెస్ట్ తో విని మీరు నేర్చుకుంటే ఇంకో నలుగురికి నేర్పించే ఛాన్స్ ఉంటది. మనం అప్పుడు సక్సెస్ అవుతాము. భక్త ప్రహ్లాదుడు చాలా గొప్ప భక్తుడు, కానీ ఎప్పుడు హరి హరి అని నామస్మరణ చేస్తూనే ఉంటాడు. అంటే అతనిలోని శ్రద్ధ అది. ఆ తల్లి, ఇప్పుడు తండ్రి అయితే హిరణ్యకశిపుడు ఎప్పుడు మన శ్రీ మహావిష్ణువును ద్వేషిస్తూనే ఉంటాడు. ఒక్కొక్కసారి పూజలు చేస్తాడు, ఒక్కొక్కసారి నేనే దేవుణ్ణి అని అంటాడు. వాళ్ళ అమ్మగారు కూడా మంచిగా, అంటే ఫోటో కానీ పువ్వులు పండ్లు పూజలు చేస్తారు. కానీ భక్త ప్రహ్లాదుడు ఎక్కడ పూజలు చేయడు. అసలు పత్రం ఫలం పుష్పం ఏవి సమర్పించడం, ఫోటో ముందు కూర్చోవడం అవన్నీ ఏమి చేయడు. ఓన్లీ శ్రద్ధతో నామస్మరణ చేస్తూనే ఉంటారు, నిరంతర అభ్యాసం. మీరు కూడా శ్రద్ధతో ఫోకస్ గా విని మంచిగా నేర్చుకుంటారు, ఇంకొకరికి నేర్పిస్తారు అని కోరుకుంటున్నా. నాకు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గంప నాగేశ్వర సార్కి, మన ఇన్ఛార్జ్ సార్కి, రమేష్ పర్వతం సార్కి, అందరికి, నా కో మెంటర్స్ కి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీనివాస్ గారు. అయ్యో నేను ఆఫ్ చేసుకొని మాట్లాడినట్టు. శ్రీనివాస్ గారు. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా గురువులందరికీ నమస్కారములు. ఈరోజు 3వ రోజు వాయిస్ మాడ్యులేషన్ చెప్పడానికి వస్తున్నటువంటి పల్లంటి చిరంజీవి గారు, మోటివేషనల్ స్పీకర్, గ్రేట్ స్పీకర్. సార్ యొక్క క్వాలిఫికేషన్స్ వచ్చేసి MA ఇంగ్లీష్, ఎకనామిక్స్, జర్నలిజం, MCOM, BEd, LLB. అదేవిధంగా సారు 52 బ్యాచ్ ఇంపాక్ట్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. తర్వాత డెలివర్డ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ సెషన్స్ మెనీ TTTWs, EPS కూడా. అదేవిధంగా యాక్టెడ్ 5 times యాజ్ ఏ కోఆర్డినేటర్ ఫర్ ఇంపాక్ట్ డిజైనర్స్ టాక్ లో, రోజు మార్నింగ్ జరిగేటువంటి 7 o'clock జరిగేటువంటి టాక్ లో, డిజైనర్ టాక్ లో కూడా కోఆర్డినేటర్ గా వర్క్ చేశారు. అదేవిధంగా శ్రీకాకుళం TTTWS 84 ఇన్ఛార్జ్. అదేవిధంగా సార్ యొక్క ప్రొఫెషన్ ఏంటంటే
టీచర్ అండ్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఏ ప్రైవేట్ స్కూల్, తర్వాత డైరెక్టర్ ఇన్ ఏ ప్రైవేట్ జూనియర్ కాలేజ్, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, అదేవిధంగా వర్కింగ్ యాజ్ ఏ ఎడిటర్ ఫర్ ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నం. తర్వాత లాస్ట్ 22 years నుంచి జర్నలిస్ట్ గా వర్క్ చేస్తున్నారు సారు. తర్వాత ప్రెసెంట్ సర్వింగ్ సివిఆర్ న్యూస్ ఛానల్ ఆల్సో. తర్వాత కంటెంట్ రైటర్ ఫర్ వెబ్ ఛానల్స్ అండ్ మెయింటైనింగ్ 2 యూట్యూబ్ ఛానల్స్ కూడా. తర్వాత స్క్రిప్ట్ అండ్ డైలాగ్ రైటర్ ఫర్ షార్ట్ ఫిలిమ్స్, యాక్టింగ్ ఇన్ మేకింగ్ షార్ట్ ఫిలిమ్స్, 3 షార్ట్ ఫిలిమ్స్ కూడా కంప్లీట్ చేశాడు సారు. అదేవిధంగా ప్రెసిడెంట్ జర్నలిస్ట్ యూనియన్ గా కూడా వర్క్ చేస్తున్నారు. తర్వాత సార్ కు సోషల్ అటాచ్మెంట్ కూడా చాలా బాగుంది. ఆర్గనైజింగ్ యాజ్ ఎ ఎన్జిఓ నేమ్లీ షేపింగ్ యంగ్ మైండ్స్ సిన్స్ 2010. తర్వాత ఎక్స్క్లూజివ్లీ కండక్టింగ్ ప్రోగ్రామ్స్ ఫర్ స్టూడెంట్స్ కమ్యూనిటీ టు ఎంకరేజ్ దేర్ స్కిల్స్ అండ్ టు ట్రైన్ దేర్ బ్రెయిన్స్. తర్వాత ఇంకా ప్రెసిడెంట్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఇచ్చాపురం ప్రెసిడెంట్ గా వర్క్ చేస్తున్నారు. డిస్ట్రిక్ట్ వర్కింగ్ సెక్రటరీ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. గ్రేట్ మోటివేషనల్ స్పీకర్ మనకి ఈ రోజు రాబోతున్నారు. దిస్ ఈస్ వెల్కమ్ సార్. దిస్ వర్చువల్ డయాస్ ఇస్ యువర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వడ్ల శ్రీనివాసరావు గారు. ముందుగా ఇంపాక్ట్ వేదిక సృష్టించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతో మంది జీవితాల్లో కొత్తని, వాళ్ళ జీవితాల్లో పాతను తోసేసి కొత్తను పొంతులు తొక్కించే విధంగా అవకాశం కల్పిస్తున్నటువంటి మన విధాత గంప నాగేశ్వరరావు గారికి ముందుగా పాదపద్మాలకి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా ఈ బ్యాచ్ ని ముందు నడిపిస్తున్నటువంటి శ్రీధర్ వీరమల్ సార్కి, అదేవిధంగా మిత్రుడు, చిరకాల మిత్రుడు, ఎప్పుడు ఏ సెషన్ ఉన్నా సరే నాకు ఒక సెషన్ 10 మందితో పంచుకునే అవకాశం కల్పిస్తున్నటువంటి రమేష్ పర్వతం గారికి, మిగతా ఈ బ్యాచ్ లో ఉన్న మెంటార్స్ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. డియర్ ఫ్రెండ్స్, మాణిక్య వీణా మపలాలయంతిం మదాలసా మంజుల వాగ్విలాసం మహేంద్ర నీరద్యుతి కోమలాంగి మాతంగ కన్యా మనసా స్మరామి నా హృదయంలో నిదురించే చెలి నీ హృదయంలో చోటిస్తావ మరి. వాయిస్ వినిపిస్తోందండి అందరికి? Am I audible? Okay. Yes, sir. Somebody doesn't. Yes, sir. బావిలోతు ఇంతని తెలుసు, నదులలోతు కొంతని తెలుసు, ఆడదాని గుండెలోతు లోకంలో ఎవరికి తెలుసు. యురేకా నవ్వింది మళ్ళీ చెండు, నచ్చింది గాల్ ఫ్రెండ్, దొరికెరో మజాగా ఛాన్స్. నాకు పాటలు వచ్చాయి పాడుతుంది అనుకుంటున్నారా ఏంటి డియర్ ఫ్రెండ్స్? దీంట్లో మీరు గమనించింది ఏమని చెప్పగలరా? ఎవరు చెప్తారు? వాట్ డూ యూ హ్యావ్ అబ్జర్వ్డ్? హ్యాండ్ రైజ్ చేయండి. ఇందులో మీరు గమనించింది ఏమిటి? ఓకే, ప్రవీణ్ బాబు గారు. సార్ సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. నా పేరు పిఆర్కే ప్రవీణ్ బాబు. హ్యాపీ ఈవినింగ్ సార్. ప్లీజ్. తయారవుతుంది, జాయిన్ అయ్యాను. అయితే మీరు వాయిస్ లో రకరకాలైనటువంటి స్లోగా, ఒకసారి హై పిచ్ గా, ఒకసారి లో పిచ్ గా పాడడం, ఒక్కొక్కసారి ఫేస్ లో బాడీ లాంగ్వేజ్ కూడా దానికి అప్లై చేయడం గమనించాను సార్. అంతే. ఓకే, మరి ఒక మహిళ మనకి పాట పాడడం కుదరలేదా? ఓకే, సంతోషం అండి. మహిళ మనకి అవకాశం ఇద్దాం. స్వప్న ఆర్ఎల్ఈ గారు. అందరికి అన్ని అవకాశాలు ఉన్నాయండి. ఈ రోజు అంతా మీరు ఇంకా రెచ్చిపోయే సెషన్. ఈ రోజు అంతా మీరే మాట్లాడతారు, నేను వింటాను. వారు 1 సైడ్ కాదు, ఈ రోజు 2 sides వారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్, ప్లీజ్. వాయిస్ లో రకరకాల మాడ్యులేషన్స్ చూపించారు సార్. వెరీ నైస్ అండి. ఏ మాడ్యులేషన్స్ మీరు గమనించారండి? అంటే నాకు సరిగమలు రావు, బట్ స్టిల్ లైక్ స్లోగా, అంటే ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ పెంచాలి అనేది చూపించారు. అంటే ఆ పాటకి తగ్గట్టు, ఆ రాగానికి తగ్గట్టు.
ఎక్కడ తగ్గాలి, ఎక్కడ పెరగాలి, ఎక్కడ కరెక్ట్ గా పాడాలి అనేది చూపించారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. కేకేడి సుభాష్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్ సార్. చెప్పండి. హ్యాపీ ఈవినింగ్, చెప్పండి సుభాష్ గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ మీరు పాడిన పాటలు ఎలాగున్నాయంటే ఒకసారి అలా నార్మల్ గా వెళ్తుంది, ఒకసారి అలా హై పిచ్ కి వెళ్తుంది, అలా మళ్ళీ సాడ్ లోకి వెళ్తుంది, అలా మళ్ళీ వెంటనే ఒక రకమైన యాంగ్జైటీలోకి వెళ్తుంది. ఆ రకంగా నేను ఓకే గుర్తించాను ఓకే సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. మరి ఇప్పుడు ఒక పురుష శిఖామణి అయ్యారు కాబట్టి ఒక మహిళా మన వద్దరికి వెళ్దామండి. దివ్య రేఖ తోలేటి గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. మీరు చాలా హ్యాపీ అద్భుతంగా ఈవినింగ్ పాడారు. మ్యామ్. నేనైతే బాగా ఎంజాయ్ చేశానండి. ప్రతి పాటలోనూ కూడా మీరు ఎంజాయ్ చేస్తూ పాడుతున్నారు. ప్రతిదీ ఇన్వాల్వ్ థ్యాంక్ అయి యూ, పాడినట్టు నాకు అనిపించింది. ఓకే సార్, ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది అనిపించిందా మీకు? వెంకటరమణ గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. నాకు అర్థమైంది ఏంటంటే, మీరు భక్తి పాట పాడినప్పుడు దానికి తగినట్టుగా వాయిస్ ఇచ్చారు, అలాగే మెలోడీ పాడినప్పుడు దానికి తగినట్టుగా వాయిస్ ఇచ్చారు. అంటే సందర్భాన్ని బట్టి, పాటను బట్టి పాడేది మీరైనప్పటికీ మన వాయిస్ లో డిఫరెన్స్ ఉంది. సో అది ఎవరికి అవసరం ఉన్నది అన్నది మీరు చెప్పడానికి ప్రయత్నం చేశారు, ఎలా యూజ్ చేయాలని చెప్పడానికి ప్రయత్నం చేశారని నాకు అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సార్. ప్రయత్నం చేశాను, సక్సెస్ అవ్వలేదంటారు. లేదు సార్, సారీ సక్సెస్ సార్. మీరు సక్సెస్ ఓకే, సార్, థ్యాంక్ యూ అంటే సార్. మేము ప్రయత్నం చేస్తున్నాం సార్. నేను ప్రయత్నం చేశాననే విషయాన్ని చెప్పడానికి మీరు ప్రయత్నం చేశారు, ఆ ప్రయత్నంలో లేదు మీరు సార్, సఫలమయ్యారు. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు సక్సెస్ సార్, ఓకే, నేను ప్రయత్నం చేశాను సార్. ఐఎమ్ మేకింగ్ ఫన్ సార్, ఐఎమ్ మేకింగ్ అది సీరియస్ గా వెళ్తే మనిషికి గొడ్డుకి తేడా ఏటి ఉంటది అండి. చెప్పారు కదా రావుగా పడరావు గారు, సార్ ఉండాలండి. ఇప్పుడు ఇంకో వెంకటరమణ గారు అయిపోయారు కదా. ఇందాక భూపతి గారు హ్యాండ్ రైట్ చేసి డౌన్ చేశారా? ఓకే ఓకే ఓకే. దీప్తి గారు ఇందాక హ్యాండ్ రైట్ చేశారా? దీప్తి మ్యామ్ హ్యాండ్ రైట్ చేశారా మీరు? చేయలేదు ఎస్ కదండి. సార్, హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్, చెప్పండి మ్యామ్. అదే సార్, వాయిస్ లో టోన్స్ మార్చారు. నెక్స్ట్ ఏంటంటే హై మాడ్యులేషన్స్, లో మాడ్యులేషన్ చూపించారు. ఓకే, థ్యాంక్ యూ. ఇందాక ప్రేమలత గారు ఎవరో హ్యాండ్ రైట్ చేశారండి. ప్రేమలత గారు, మేడం ప్లీజ్ మేడం. అవకాశం ఉంటే వీడియో ఆన్ చేసుకోండి మ్యామ్, ఇబ్బంది ఉంటే అవసరం లేదు, ప్లీజ్ మ్యామ్. చెప్పండి మేడం. ప్రేమలత గారు, హ్యాపీ ఈవినింగ్ చెప్పండి మ్యామ్ ప్లీజ్. హ్యాపీ గుడ్ ఈవినింగ్. ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, హ్యాపీ ఈవినింగ్. ఓకే హ్యాపీ ఈవినింగ్ సార్. అంటే ఓకే మ్యామ్. మీరు ఏ విధమైన ఫియర్ లేకుండా చాలా బాగా పాడుతున్నారనేసి అనే ఫీలింగ్ తో మీరు బాగా పాడారు సార్. ఓకే, థ్యాంక్ యూ. నేను స్టేజ్ ఫియర్ క్లాస్ విన్నానండి, అందుకే ఫియర్ పోయింది. బాగా పాడారు సార్. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ మేడం. యూ సార్. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అంటే ఇక్కడ నేను బాగా పాడతానని తెలుసు మేడం. ఐ నో ఐఎమ్ ఆల్వేస్ ద బెస్ట్ థింగ్. బాగా ఏంటంటే పాడారు సార్. నా గొంతులో ఏం పలికిందండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బాగా పాడారు సార్. ఒక సార్ థ్యాంక్ యూ మ్యామ్. ఒక సార్ మాత్రం చెప్పారండి, ఎవరు ప్రయత్నం చేశారని చెప్పారు కదండి. ఆ ప్రయత్నం చేసే వ్యక్తి సార్ ఏం చెప్పారంటే, శాంతరత్నం గారు మెంటార్ కదండి, పార్టిసిపెంట్ అండి. ఎస్ సార్, పార్టిసిపెంట్. పార్టిసిపెంటా? ఓకే 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 ఓకే. ఇక్కడ నా గొంతులో మీరు గమనించాలి అని కోరుకున్నది ఏమిటి అంటే, ఆ పాటలో ఉన్న భావానికి తగినట్టు నా గొంతులో మార్పు ఉందా లేదా, ఆ భావాన్ని నా గొంతు మోస్తోందా లేదా. చిన్న క్యారియర్ అనుకోండి, చిన్న సైకిల్లో మోసుకుంటూ వెళ్తాం. ఇద్దరు ఉన్నారనుకోండి, చిన్న బైక్ మీద వెళ్తాం. ఒక 10 మంది 20 మందికి భోజనాలు పట్టుకెళ్ళాలనుకోండి, 2 పాత్రలు చిన్న రిక్షాలో వేసుకుంటూ వెళ్తాం. అంటే పాత్రను బట్టి మోసే వాహనం ఎలా మారుతుందో, మనం మాట్లాడే మాట బట్టి, ఆ మాటలో ఉన్న భావాన్ని బట్టి, ఆ భావానికి తగినట్టు గొంతు మారాలండి. గొంతు ఎందుకు మారాలి? ఒకటే గొంతు కదా, ఎలా మారుతుందండి? గొంతు మారుతుంది. ఏం మారుతుందండి? గొంతు భావాన్ని పలికిస్తుందండి.
గొంతు భావాన్ని పలికించడమే, భావంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని కంటికి చూపించడమే. చెవుకి వినిపించడం కాదండి, కంటికి చూపించాలి. మాటలో భావాన్ని గొంతు కంటికి చూపించినప్పుడు ఆ భావం ప్రతి హృదయాన్ని తాకుతుంది. మీరు ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ గా ఎదిగే క్రమంలో మీ గొంతును ఎంత చక్కగా భావయుక్తంగా, చాలా మంది రాగయుక్తంగా అంటారు, రాగయుక్తంగా కాదండి. రాగయుక్తంగా అంటే పాటలు పాడాలి. ప్రతి స్పీకర్ కి పాటలు రావాల్సిన అవసరం లేదండి. కావాల్సింది భావయుక్తంగా ఉండాలి, రాగయుక్తంగా అయితే కాదు. రాగయుక్తంగా కావాలంటే ఇప్పుడు నేర్చుకోవాలి. తగిడతా 2 4 సాగామా అవద్దండి, భావయుక్తంగా పాడదాం. భావం అంటే ఆ భావం ఏముంది, ఆ మాటలో ఏ భావం ఉంది, దాన్ని అద్దుకుంటూ, దాన్ని పట్టుకుంటూ, దాన్ని మోసుకుంటూ మన గొంతుని విప్పారించాలి. అదే మనం నేర్చుకోబోతున్నటువంటి సెషన్ ఈరోజు వాయిస్ మాడ్యులేషన్ అండి. చిన్నప్పుడు మీలో ఎంతమంది అండి మీ అమ్మ నాన్న చెప్పిన అమ్మమ్మ గాని నాన్నమ్మ గాని చెప్పిన కథలు ఇష్టపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలో? ఎవరైనా ఒక కథ చెప్పాలి నాకు. మీ అమ్మ గాని నాన్నమ్మ గాని చెప్పిన కథ చెప్పాలంటే అంటే హ్యాండ్స్ డౌన్ అయిపోయాయండి. ఇది ఎక్కడ న్యాయం అండి? ఉండండి, దీప్తి మేడం గారికి అవకాశం ఇద్దాం. దీప్తి మేడం గారు ప్లీజ్. మేడం గారు వంట మధ్యలో ఉండిపోయిందా ఏంటి? లేదు కదా? లేదు సార్, లేదు. ఓకే, వెరీ నైస్ మ్యామ్, సూపర్, థ్యాంక్ యూ. సార్ మా అమ్మమ్మ గారు చెప్పిన చిన్నప్పటి నుంచి కథ అయితే ఒకటే ఉంది, రాజుగారి కథ. చెప్పమ్మా, చెప్పండి మేడం ప్లీజ్. ఓకే సార్. అనగనగా ఒక రాజుకి 7 కొడుకులు ఉన్నారు. ఆ కొడుకులు వేటకెళ్ళారు. వేటకెళ్ళి 7 చేపలు తెచ్చారు. 7 చేపలు కూడా చెరువు గట్టు మీద ఎండబెట్టారు. చెరువు గట్టు మీద ఎండబెట్టిన తర్వాత సడన్ గా వర్షం వచ్చింది. ఆ చేపలన్నీ ఎండిపోయినాయి. చేపలన్నీ తడిసిపోయినాయి. చేపలన్నీ తడిసిపోయిన తర్వాత చేపలను ఏం చేయాలో తెలియక రాజు గారు కొడుకులందరూ కూడా కొట్టుకున్నారు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ప్రవీణ్ బాబు గారు, థ్యాంక్ యూ మ్యామ్, సూపర్. అందరూ క్లాప్స్ ఇవ్వండి మేడం గారిని, ఎంకరేజ్ చేయండి ప్లీజ్. దీప్తి మ్యామ్, క్లాప్స్ టు దీప్తి మ్యామ్. ఇంతమంది ఉన్నా మేడం గారు ముందుకు వచ్చారు. థ్యాంక్ యూ మ్యామ్. ఒక్కసారి మీరు గత స్మృతిలోకి వెళ్ళారు. మా అమ్మ చెప్పిన కథ కూడా గుర్తు చేశారు. థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్ మై మదర్ అండ్ గ్రాండ్ మ్యామ్. ఎస్ సార్, ప్లీజ్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్, ప్లీజ్. నాది కూడా రాజుగారి కథే. మా అమ్మమ్మ మా నాన్నమ్మ చెప్పింది. అనగనగా ఒక రాజుకి 7 కొడుకులు. 7 కొడుకులు వేటకెళ్ళారు. 7 చేపలు తెచ్చారు. అందులో ఒక చేప అంటున్నారు. ఏమేమి చేప ఎందుకు అంటుందంటే నాకు గడ్డివామ అడ్డు వచ్చింది. గడ్డివామ అడ్డు వచ్చిందంటే ఆవు తినలేదు. ఆవు నువ్వు ఎందుకు తినలేదంటే నన్ను పాలే చెప్పలేదు. పాలే ఎందుకు చెప్పలేదు, నాకు కొడుకు ఏడ్చాడు. కొడుకు ఎందుకు ఏడ్చావు అని అడిగి, ఈ కొడుకు ఎందుకు ఏడ్చాడు, నా కొడుకు సీమ కుట్టిందంటే ఆ కొడుకుని అడిగితే సీమ ఎందుకు కుట్టావు అంటే నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అని అన్నదని మమ్మల్ని నిద్రపరచడానికి తినేసిన తర్వాత మా అమ్మమ్మ నాన్నమ్మళ్ళు మాకు చెప్పేవారు సార్. థ్యాంక్ యూ సార్. ఏలడితే కుట్టనా నేను కుట్టనా అన్నది. సరే, ఒక్కసారి అవకాశం వెంకటరావు గారికి ఇద్దాం. సార్ దగ్గర మంచి కథ ఉంది. హ్యాపీ ఈవినింగ్ సార్. నేను చెప్పదాం అనుకున్నది ఆవు పులి కథ సార్. చిన్నప్పుడు అంటే అది అందులో ఒక నీతిని జోడించి మనకు పెద్దలు నేర్పేవారు. అంటే ఇచ్చిన మాటకి ఎలా కట్టుబడి ఉండాలి మనం అని ఒక నీతిని జోడించిన కథ సార్ అది. ఆవు మేతకి వెళ్ళినప్పుడు బిడ్డకి పాలు ఇచ్చేసిన తర్వాత మేతకి వెళ్ళిన తర్వాత అడవిలో అలాగే తిరిగిగానే ఒక పులి దాన్ని అడ్డగిస్తుంది. ఆహారం కోసం అడ్డగించినప్పుడు అది చాలాసేపు బతిమాలుతుంది. లేదు నాకు ఇంటి దగ్గర చంటి పిల్ల ఒకటి ఉన్నది, దూడ, నా లేక దూడ, నేను లేకపోతే బాధపడుతుంది ఇలాగలాగంటే, అలా కాదు, కుదరదు, నాకు ఇవ్వాలి ఆహారం, నువ్వే దొరకవు, తప్పదంటే, అయితే నాకు ఒక్కసారి అవకాశం నాకు ఇస్తే నేను ఇంటికెళ్ళి నా బిడ్డకి పాలు ఇచ్చి మళ్ళీ నీ దగ్గరికి వచ్చి ఆహారంగా ఇస్తాను, ఇది నేను ఖచ్చితంగా నీకు. థ్యాంక్ యూ. పెద్ద ఆయన కేవి రామారావు గారు ఉన్నారు. సార్కి ఒకసారి అవకాశం ఇద్దాం, తర్వాత క్లోజ్ చేసి నేను వెళ్తాను. ఏమండి, మేడం గారు చెప్పారు, సార్ చెప్పారు, క్లాప్స్ ఇవ్వండి.
సార్ చెప్పారు, అందరూ ఎంకరేజ్ చేయాలి, ప్రతి ఒక్కరికి వంతు ఉంది. ఆప్కి నెంబర్ బి ఆయాగా, అందరికీ ఉంది అవకాశం, అందరూ మాట్లాడాల్సిందే. సార్ రామారావు సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ హ్యాపీ. మా తాతగారు కథ చెప్పారు సార్, మంచి మాట గురించి. సార్ ఆ మంచి మాట ఏంటంటే, ఒక ఆయన మాటలు అమ్ముతామని ఊరంట మాటలు అమ్మడానికి బయలుదేరారు సార్. ఒక ఆయన ఒక మాట కొనుక్కున్నారటండి. అది ఏమనుందంటే అందులో ఆ వ్యాపారంలో రేపటి పని ఈ రోజు పని ఇప్పుడే చేసేయని మ్యూట్ లోకి వెళ్ళాలి సార్. చెప్పండి సార్. రేపటి పని ఈ రోజు చేసేయి, ఈ రోజు పని ఇప్పుడే చేసేయని మాట ఉందండి. అయితే నేను వ్యవసాయం చేసుకుంటాడండి, పొలంలో ధాన్యం అంతా వచ్చింది, కానీ ఇంటికి తెచ్చుకోవాలండి. రేపు తెచ్చుకుందాం అనుకున్నాడు. ఈ మాట కొనుక్కున్నాడు కాబట్టి ఈ మాటని పాడు చేసుకోవడం ఎందుకని ఆ మాట ప్రకారంగా ధాన్యం ఇంటికి తెచ్చుకున్నాడండి. ఆ రాత్రి పెద్ద వర్షం వచ్చిందండి. ఆ మాట యొక్క విలువ చాలా వేలలో ఉందన్నమాట అండి ఆ రోజుల్లో. గుడ్ ఈవినింగ్ సార్. క్లాస్ ప్లీజ్ రామారావు గారికి. ఇందులో నలుగురు చెప్పారండి, మనకి నలుగురు కథలు చెప్పారు. సాధారణ కథలు చెప్పమంటే నేను చెప్తాం, ముఖ్యంగా మగవాళ్ళు కథలు బాగా చెప్పగలరు ఇంటికి వచ్చిన తర్వాత బయట నుంచి. దాంట్లో సిద్ధహస్తులు. రామారావు గారు మంచి కథ చెప్పారు. అంటే ఆ ఉద్దేశం అది కాదు సార్, పాత కథ అయినా చాలా చక్కగా చెప్పారని. ఇప్పుడు ఈ నలుగురు కథలు చెప్పారు కదండి, ఎవరి కథ నచ్చిందండి? కథ నచ్చడం అంటే ఏంటని మీకు చెప్తాను నేను. దీప్తి మేడం చెప్పారు, నెక్స్ట్ ఇంకెవరు చెప్పారండి? వెంకటరావు గారు చెప్పినట్టున్నారు, తర్వాత రామారావు గారు చెప్పారు. ఎవరి కథ నచ్చింది? సార్ రామారావు గారు. రామారావు గారిది. ఎందుకంటే నచ్చింది రామారావు గారిది? రామారావు గారు చెప్పిన దాంట్లో కదా సార్, ఏంటంటే ఎప్పటి పని ఎప్పుడు చేయాలన్నదే దాంట్లో కొంత క్లారిటీ ఉంది కాబట్టి దానికోసం సార్. అంటే రేపటి పని ఎప్పుడు పని కూడా మనం చేయాల్సిన పనిని ఎప్పుడు కూడా దాన్ని అశ్రద్ధ చేయకుండా ఇన్ టైంలో అన్నది పూర్తి చేయాలన్నదే దాంట్లో ఉన్న ఒక నీతిగా నేను భావిస్తాను. ఓకే ఓకే, ఆహా, మీరు నీతి కోసం మాట్లాడారా? నేను మన ఈరోజు మన క్లాస్ మాట్లాడుతున్నాను సార్. అనగనగా ఒక దేశంలో ఒక రాజు ఉన్నాడు. రాజుకి 7 కొడుకులు. ఒకరోజు 7 కొడుకులు అందరూ వేటకెళ్ళారు, చెరువుకి వేటకెళ్ళారు. 7 చేపలు తెచ్చారు. 7 చేపలు తెచ్చి ఒడ్డున ఎండేశారు. అందులో ఒక చేప ఎండలేదు. చేప ఎందుకు ఎండలేదు అని అడిగారు. గడ్డివాము అడ్డొచ్చింది, అందుకే నేను ఎండలేదు అని చేప సమాధానం ఇచ్చింది. అవునా, గడ్డివాము నువ్వెందుకు అడ్డొచ్చావు అని అడిగాడు. నాకు ఆవుకి గడ్డి నన్ను వేయలేదు కాబట్టి నేను అడ్డొచ్చాను. ఆవు నువ్వెందుకు వెళ్ళలేదు అని అడిగాడు. ఇప్పుడు మీరు చెప్పింది కదా, నేను చెప్పింది కదా, తేడా ఏంటండి? ఎక్స్ప్రెషన్స్, వాయిస్ లో డిఫరెన్సెస్. yes, వాయిస్ లో డిఫరెన్సెస్. బాడీ లాంగ్వేజ్ ఉపయోగించి చెప్పారు సార్. yes, వాయిస్ మాడ్యులేషన్, బాడీ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు సార్. అదే సార్. అంటే మీరు అత్యుత్తమైన స్పీకర్ లాగా వెళ్తున్నప్పుడు మీరు మాట్లాడే మాట గుండెలోంచి మాత్రమే కాదండి, నాభిలోంచి రావాలి. నాభిలో ప్రారంభమై గుండెలోంచి ప్రయాణం చేసి గొంతులో ఆ భావాన్ని తీసుకొని ఆ భావాన్ని బయటికి మీరు పలికించగలగాలి. అప్పుడే ఆ భావాన్ని మీ గాత్రం, గొంతు మోస్తుంది అన్నప్పుడు చూడండి, మోస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ వాయిస్ మాడ్యులేషన్. సాధారణంగా చాలా మంది కథలు చెప్తే ఇంట్రెస్టింగ్ గా వింటాం. కారణం ఏంటండి? కథలో గొప్పతనం కాదు, ఆ చెప్పే వాళ్ళలో గొప్పతనం. మీరు అర్థం చేసుకోండి. కొంతమంది చెప్తుంటే గొప్ప ఇంట్రెస్టింగ్ ఉంటాం, ఆ చెత్త విషయం అది చెప్తే నాకు ఎందుకు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, వినాలనిపిస్తుంది అంటాం. చెప్పే విషయమే ఉండదు. కొందరు టీచర్లు చెప్తే అబ్బా ఎంత బాగా చెప్తున్నారండి అంటాం. కొంతమంది మేధావులు పిహెచ్డీ చేస్తుంటారు, అబ్బాయి ఏం చెప్తున్నారండి అయినా అంటాం. కారణం ఏంటో తెలుసండి? చెవులకు ఇంపు ఉండదు, కంటికి ఇంపు ఉండదు. కారణం ఏంటి? బికాస్ దేర్ వాయిస్ వోంట్ క్యారీ ద ఎమోషన్ ఆఫ్ ఎ వర్డ్. ఒక పదంలో, ఒక మాటలో ఉన్న భావాన్ని ఆ గొంతు మోయట్లేదు, అది మనకి అందించట్లేదు. సో దిస్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్.
ఈ రోజు మనం వాయిస్ మాడ్యులేషన్ నేర్చుకుంటున్నాం. వాయిస్ మాడ్యులేషన్ అంటే ఒక ఇదే కాదండి, కరెక్ట్ గా చాలా మంది చెప్పారు. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ లో అత్యంత ఇంపార్టెంట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా మీ బాడీ లాంగ్వేజ్ లో ఎలా బాగుంటున్నారో వాయిస్ మాడ్యులేషన్ కూడా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఒక భాగం. వితౌట్ వాయిస్ మాడ్యులేషన్ there are no facial expressions. Without facial expressions there is no voice modulation. They both are correlated. భార్య భర్తల్లా, ఒక ప్రాణ స్నేహితుల్లా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, అదేవిధంగా వాయిస్ మాడ్యులేషన్. సరే, మరి వాయిస్ మాడ్యులేషన్ అంటే ఏమిటి, ఎలా ఉంటుంది? ఇప్పటికే మీకు వాయిస్ మాడ్యులేషన్ అంటే పూర్తిగా అర్థమైంది కదండి అందరికీ. అంతా మీరే చెప్పారు, నేనేం చెప్పలేదు, అంతా మీరే చెప్పారు. మా వెంకటరమణ గారు ఎక్కడ ఉన్నారు? వెంకటరమణ గారు, ప్రయత్నం చేశానా? సఫలం అయ్యాను కదా నా ప్రయత్నంలో? ఓ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రాబర్ట్ గారు ఇంకా ఉత్సాహంగా ఉన్నారు. రాబర్ట్ సార్, ఓకే. సో డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు వాయిస్ మాడ్యులేషన్ ఎన్ని రకాలు ఉంటాయి? వాయిస్ మాడ్యులేషన్స్ మనం ప్రాక్టీస్ చేయాలంటే ఎలా చేయాలి? ఒక అద్భుతమైన మనం వక్తగా మారాలి అంటే, ఎక్కడికైనా సరే మనల్ని అద్భుతమైనటువంటి ఒక కీనోట్ స్పీకర్ గా పిలిచిన, ఒక 10 నిమిషాల పాటు మాట్లాడమని మనని వేదికపై ఆహ్వానించిన, ఆ 10 నిమిషాలు కూడా ఆ సెషన్ అంతా ఎలా కబ్జా చేసేయాలి, అందరి హృదయాలను ఎలా గెలవాలి అన్నది ఒక్క వాయిస్ మాడ్యులేషన్ ఆధారపడి ఉంటుందండి. మీరు 6 అడుగులు ఉన్నారా, 3 అడుగులు ఉన్నారా, 150 కేజీలు ఉన్నారా, 40 కేజీలు ఉన్నారా చూడండి, మీ ప్రేక్షకులను మీరు ఆకట్టుకునేది కంటెంట్, బాడీ లాంగ్వేజ్ తో పాటు వాయిస్ మాడ్యులేషన్. వాయిస్ మాడ్యులేషన్ ఎంత అండి? 38%, అంతేనా? కంటెంట్ 7%, వాయిస్ మాడ్యులేషన్ 38%, బాడీ లాంగ్వేజ్ 50%. బాడీ లాంగ్వేజ్ వాయిస్ మాడ్యులేషన్ రెండు కలిస్తే ఎంత అండి? 93%. మీరు వాయిస్ మాడ్యులేషన్ ని 93% గా మీరు కన్సిడర్ చేయండి. ఓకే సార్, ప్లీజ్ షేర్ ద స్లైడ్ సార్. వాయిస్ మాడ్యులేషన్ బెనిఫిట్ ఏమిటి మనకి? What are the benefits for voice modulation? Sir, second slide. వాయిస్ మాడ్యులేషన్ మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి. సార్ నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్, సెకండ్ స్లైడ్. వాయిస్ మాడ్యులేషన్ ఏం చేస్తుంది? ఇంతసేపు నేను సెషన్ ప్రారంభించిన దగ్గర నుంచి ఎప్పటి వరకు నా వైపు చూసి నేనేం మాట్లాడుతున్నానని చూస్తున్నారా? ఇంకా మీ మైండ్ అటువైపు ఇటువైపు వెళ్ళింది ఎవరికన్నా? ఎవరో భర్తని భార్య, భార్యని భర్తో, లేదా తల్లిదండ్రులు పిల్లల్ని పిలిస్తే తప్ప. బైండ్స్ ద ఆడియన్స్. మిమ్మల్ని నేను ఏం చేసాను? కూర్చోబెట్టగలిగాను. మిమ్మల్ని నా వైపు కట్టి పడేయగలిగాను. వాయిస్ మాడ్యులేషన్ బెనిఫిట్ ఏంటంటే ఇట్ బైండ్స్ ద ఆడియన్స్. మనల్ని ఆడియన్స్ తో అలా కట్టి పడేస్తాయి. ఆడియన్స్ మనల్ని వదిలి వెళ్ళరు, ఖచ్చితంగా మన వైపే ఉంటారు. దట్ ఈస్ అంటే మనం సెషన్ లో ఇన్వాల్వ్ అవ్వాలంటే మనం ప్రశాంతంగా ఉండాలి. 100 పనులు 200 పనులు పెట్టుకొని కూర్చున్నాం అనుకోండి, అద్భుతమైన వాయిస్ మాడ్యులేషన్ వచ్చిన వ్యక్తి అయినా సరే అక్కడ మనం ఉన్నాం. ఎందుకు? మన ఫోన్ మోగుతుంటుంది, అటు కుంగుతుండి, మన ఆఫీస్లో విషయాలు మన తలల్లో ఉంటాయి కాబట్టి. బట్ ఒక్కసారి సెషన్ వినాలని కూర్చున్న తర్వాత వాయిస్ మాడ్యులేషన్ ఖచ్చితంగా మనం ఆకట్టుకుంటుంది. ఇట్ బైండ్స్ ద ఆడియన్స్. ఎక్స్ప్రెస్ ద ఎమోషన్స్. ఎమోషన్స్ అంటే ఏంటంటే భావోద్వేగాలు. మనలో ఉన్న భావోద్వేగాలు బయటకు వస్తాయి వాయిస్ మాడ్యులేషన్. ఇందాక మీరు అన్ని పాటలు పాడాం, దాంట్లో ఫస్ట్ ఏముందండి? మాణిక్యంలో భక్తి అనే ఎమోషన్ బయటకు వచ్చింది. తర్వాత బావిలోతు ఇంతని తెలుసు, ఇదేంటి? విషాదం బయటకు వచ్చింది. నవ్వింది మల్లెచ్చండు, దీంట్లో ఆనందం బయటకు వచ్చింది. ప్రతి దాంట్లో ఒక భావం, ఒక ఎమోషన్, ఒక భావోద్వేగం బయటకు వస్తుంది. వాయిస్ మాడ్యులేషన్ ఉన్న విషయం అది. నెక్స్ట్, షోస్ కాన్ఫిడెన్స్. అనగనగా ఒక రాజుకు 7 కొడుకులు ఉన్నారు. 7 కొడుకులు వేటకెళ్ళారు, 7 చేపలు తెచ్చారు. ఇదేమైందండి? వాయిస్ మాడ్యులేషన్ లేదు అంటే అర్థం ఏంటండి? మీరు చెప్తున్నటువంటి కంటెంట్ మీద మీకు నమ్మకం లేదు అని అర్థం. ఎవరైతే అద్భుతమైన వాయిస్ మాడ్యులేషన్ తో చెప్పగలుగుతారో వాళ్ళు పరిపూర్ణమైనటువంటి ఆత్మవిశ్వాసం ఉంది. నేను అద్భుతమైన ట్రైనర్, స్పీకర్ని అన్నటువంటి ఆత్మవిశ్వాసం పరిపూర్ణంగా, పరిపుష్టిగా ఉంటుందని అర్థం అండి. వాయిస్ మాడ్యులేషన్ వల్ల మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. స్పీచ్ బికమ్స్ ఇంట్రెస్టింగ్. ఆసక్తిని కలిగిస్తుంది. ఆసక్తి, ఏ శక్తి ఆపలేని ఆసక్తి కలుగుతుంది మనకి. ఇంట్రెస్టింగ్. ఇంతవరకు మనం మాట్లాడుకుంటే ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయా లేదా అండి? ఉంటే థంబ్, లేకపోతే డౌన్.
థ్యాంక్ యూ. టు డ్రా ద అటెన్షన్ ఆఫ్ ద లిజనర్స్, ఎవరైతే వింటున్నారో, ఎవరైతే మన ఎదురుగా ఆడియన్స్ గా ఉన్నారో వాళ్ళ తాలూకా అటెన్షన్ డ్రా చేయాలి. అంటే అర్థం ఏంటండి? వాళ్ళు మన వైపు వినేటట్టు చేసుకోవాలి. వాళ్ళు అటు ఇటు ఉన్నా సరే మన వాయిస్ మార్చేసి ఉందనుకోండి, మన సెషన్ నిమగ్నం అయిపోతారు, ఇంకా మన వైపే చూస్తారు, మన వైపు వాళ్ళని లాక్కోగలుగుతాం. బ్రింగ్స్ క్లారిటీ ఇన్ కమ్యూనికేషన్. అంటే మనం చెప్పాలనుకున్న విషయంలో పరిపూర్ణమైన స్పష్టత వస్తుంది. వాయిస్ మాడ్యులేషన్ అంటే నేనేమని చెప్పలేదు, కానీ కొన్ని ఎగ్జాంపుల్స్ తో మనం మాట్లాడుకున్న మాటలతో వాయిస్ మాడ్యులేషన్ అంటే మీకు ఒక అవగాహన స్టార్టింగ్ వచ్చేసింది మన క్లాస్ ప్రారంభం కాకముందే. am I right? Am I right, dear friends? సో దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్. ఈ మంచి అద్భుతమైన 6 బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ బెనిఫిట్స్ వాయిస్ మాడ్యులేషన్ వల్ల ఉన్నాయి కాబట్టి ఎవరైతే అద్భుతమైన స్పీకర్ గా ఎదగాలనుకుంటున్నారో వాయిస్ మాడ్యులేషన్ అత్యద్భుతంగా మీరు ఉంచుకోవాలి. 100 మంది 200 మంది ఉన్నా సరే మీరు ఆకట్టుకుంటారు. నా ఎదురుగా 100 ఉన్నా 200 ఉన్నా 300 ఉన్నా సరే ఐ కెన్ కంట్రోల్ మై ఆడియన్స్ అండ్ ఐ కెన్ అట్రాక్ట్ మై ఆడియన్స్. ఐ కెన్ కీప్ మై ఆడియన్స్ అలైవ్ if whether the session goes 1 hour, 2 hour, 3 hours, because I always keep focus on voice modulation along with the body language and the content. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. కంటెంట్ అంత అద్భుతంగా ఉన్నా, బాడీ లాంగ్వేజ్ అంత అద్భుతంగా ఉన్నా, గాత్రం లేదనుకోండి కష్టం. నేను ఎంత ఆనందంగా ఉన్నాను తెలుసా? నేను ఎంత ఆనందంగా ఉన్నాను తెలుసా? ఆనందం గొంతులేది? నేను చాలా ఆనందంగా ఉన్నాను. గొంతులో ఆనందం ఏది? నేను ఎంత బాధపడుతున్నాను తెలుసా? గొంతులో బాధ ఏది? కోపం అసలు నాకు రాదు తెలుసా? కోపం అంటే నాకు తెలుసా? అసలు నాకు కోపం రాదు. నాకు అసలు కోపం రాదు, కానీ నేను చెప్తాను కోపం వస్తుందని చెప్తున్నాను. చెప్పేది ఒకటి, వాయిస్ లో వస్తున్నటువంటి భావం ఇంకొకటి. ఈ తేడా జరుగుతుంది. సో దోస్ హూ వాంట్ టు బికమ్ ఎ గ్రేట్ స్పీకర్స్, యూ మస్ట్ హ్యావ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ యువర్ వాయిస్ మాడ్యులేషన్. మరి వాయిస్ మాడ్యులేషన్ ఎన్ని రకాలుగా ఉంటుంది, దాన్ని ఎలా మనం అన్వయించుకోవాలి మన వైపు అన్న విషయాన్ని మనం చూద్దాం. సార్ నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో దేర్ ఆర్ 4 టైప్స్. దట్ వాయిస్ మాడ్యులేషన్ ఒక 4 రకాలుగా మనం విభజించుకుంటే ఏమి ఎలా ఉంటుంది చూడండి. ఫస్ట్ వన్ ఎవరైనా చదువుతారండి? కెన్ ఎనీబడి రీడ్? Pitch. The pitch is your voice. ఓకే. శేషుకుమార్ నడిగట్ల గారు, శేషుకుమార్ గారు సార్ ఫోన్ లో ఉన్నారా సార్? మెంటారా మీరు పార్టిసిపెంటా? పార్టిసిపెంట్ సార్. మీరు ఒక్క నిమిషం మీ అమూల్యమైన సమయాన్ని ఇవ్వగలుగుతారా సార్ నాకు? మీతోనే ఉన్నారు సార్. ఒక్కసారి చదవండి సార్ ప్లీజ్. రీడ్ సార్. ఎస్ సార్. వాయిస్ మాడ్యులేషన్ 1. పిచ్. పిచ్. Sir. The pitch is your voice volume. Sir. Second point చదవమంటారు సార్? Yes sir. Please carry on. Yeah. Second, pace. Speaking speed is pace. Third one, pass. It refers to the breaks in our phrases. Okay. And fourth one, tone. Tone is the emotion with which you speak. Oh, definitely sir. ఓహో రాచరికమా అర్హతను నిర్ణయించున్నది, అయినా మా సామ్రాజ్యంలో సస్యశ్యామలై సంప్రాద్గష్టమై వెలుగొందు అంగరాజ్యంకి ఇప్పుడైతే మూర్ధాభిషిక్తుని గావించుతున్నాను. సోదరా దుశ్శాసన అనర్గ నవరత్న ఖచ్చిత కిరీటమును వేగమున కొనుదెము. మామా గంధర్వ సార్వభౌమ సురచిరమణీమయ మండిత సువర్ణ సింహాసనము తెప్పింపు. పరిచారకులారా పుణ్య భాగీరథి నది తోయమును అందుకొనుడు. కళ్యాణ భట్టులారా మంగళ తుర్యారమును సుస్వరముగా మ్రోగనిండు. వంది భాగదులారా కర్ణ మహారాజును కైవారము గావింపుడు. పుణ్యాంగనులారా ఈ రాధాసుతునకు పాలభాగమున కస్తూరు తిలకము తీర్చిదిద్ది బహుజన్మ సుకృత పరిపాక సౌలబ్ధ సహజ కజ ఖచ్చిత వైడూర్య ప్రబోధ్వలిత వాంఛలురేగ వీరగంధము విధరాల్పుడు. నేడి సకల మహాజన సమక్షమున పండిత పరిషన్ మధ్యమున సర్వదా సతత సహస్రద ఈ కుల కలంక మహాపంకిలము శాశ్వతముగా ప్రక్షాళన గావించేదను అని అంటారు ఒక సినిమాలో ఎన్టీ రామారావు గారు. ఈ డైలాగ్ చెప్పడానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఏముందండి? పిచ్. పిచ్. ఓహో రాచరికమా అర్హత నిర్ణయించినది.
అయినా మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపద వెలుగొందు అంగరాజ్యంలోకి ఇప్పుడు ఇతని మూర్ధాశక్తుల్ని గావించున్నాను. సౌరా దుశాసన అనర్ఘ నవరత్న ఖచ్చిత కిరీటమును వేగమును కొనితేము. ఇది పిచ్ ఏముందండి? పిచ్ అంటే వాల్యూమ్, మీడియం వాల్యూమ్, లో వాల్యూమ్. అంటే మన గొంతు దేన్ని ఎలా పలికించాలో ఆ వాల్యూమ్ను మెయింటైన్ చేస్తూ మనం ఉంచాలి. మనం ఆ వాల్యూమ్ను మనం చెగ్గ చేయాలి. అంటే బేసిక్ అర్థం చేసుకోవాలంటే అంటే ఈ వాల్యూము సందర్భాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనం మన వాయిస్ని అక్కడ మార్చుకుంటూ వెళ్ళాలి. అంటే సందర్భం ఏంటి అక్కడ? ఆ సందర్భంలో ప్రేమ ఉండాలా, ఆప్యాయత ఉండాలా, అనురాగం ఉండాలా, ఆవేదన ఉండాలా, బాధ ఉండాలా, సుఖం ఉండాలా, సంతోషం ఉండాలా, ఆర్తి ఉండాలా, ఆర్ద్రత ఉండాలా అన్న విషయాన్ని మనం ఖచ్చితంగా చూసుకోవాలి. అదే డైలాగ్ చెప్పిన తర్వాత శకుని వచ్చిన తర్వాత ఆయన శకుని ఏమంటాడండి? ఆయన అయిన తర్వాత ఆయన అంటే మహిసభలో కానీ పాపం జరిగిన తర్వాత అని నువ్వు గట్టిగా అనరాదు, వేరొకరు వినరాదు. అక్కడ వాల్యూమ్ డౌన్. అంటే ఏ భావానికి తగినట్టు ఎక్కడ వాల్యూమ్ మనం ఎక్కువగా పెంచుకోవాలి, ఏ భావం దగ్గర వాల్యూమ్ తక్కువగా ఉంచుకోవాలన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సపోజ్ శ్రీశ్రీ గారు చెప్పామనుకోండి, శ్రీశ్రీ గారు చెప్పినప్పుడు మనం ఎలా చెప్పుకోవాల్సి ఉంటుందండి? కాస్త ఆయన హై పిచ్ లోనే ఉంటాయి. పతితులార భ్రష్టులారా బాధా సర్పద్రష్టులారా ఏడవకండి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు అలా హై పిచ్ వెళ్ళిపోతుంటాయి. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. ఎంత పెద్ద కలలు కంటే అంత ఉన్నత స్థాయికి మీరు వెళ్ళగలుగుతారు అని అబ్దుల్ కలాం గారు చెప్పినప్పుడు కలలు కనండి అని వాయిస్ పిచ్ పెంచు కాదు, ఆ పిచ్ కాస్త తగ్గి ఆయన చెప్పే సందర్భంలో దాంట్లో ఉన్నటువంటి భావం వెళ్ళాలి. శ్రీశ్రీ గారి భావంతో పాటు ఆవేశం ఉంటుంది. ఆ శ్రీశ్రీ గారు చెప్పే కవితలు ఆవేశం మిళితం అయితేనే, పిచ్ పెరిగితేనే ఆ భావం క్యారీ అవుతుంది. అంటే వాడే మాటను బట్టి, ఆ మాటలో ఉన్న భావాన్ని బట్టి మన వాయిస్ పిచ్ లో ఉండాలా, మీడియంలో ఉండాలా, లోలో ఉండాలా అన్నది అర్థమవుతుంది. సార్ మా అందరికి మాట్లాడు పిల్లలతో, నాన్న చక్కగా తిని చక్కగా చదువుకో నాన్న. ఇక్కడ వాయిస్ నాన్న చక్కగా తిను, చక్కగా చేయి, వర్క్ చేసుకో. అంత పిచ్ అవసరం లేదు అక్కడ. మీరు ఒక సెషన్ చెప్పడానికి వెళ్ళారు, మీరు యువతనికి ప్రేరేపించాలి, మీ యువతను ప్రేరేపించాలి. దారి తప్పుతున్నారు ఆ స్కూల్లో, మిమ్మల్ని పిలిచారు చెప్పడానికి. అరేజ్ అండ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ యూ రీచ్ యువర్ గోల్ అని స్వామి వివేకానంద గారి తాలూకా ఒక కోట్ చేశారు, కొటేషన్ ఇచ్చారు. దాంట్లో ఆవేశం కావాలి, పిచ్ కావాలి. మీకోసం మీ తల్లి తండ్రి రాత్రనక పగలనక ఎండనక వాననక పడుతున్న కష్టం ఉందే పిల్లలు, మీ స్కూల్ ఫీజులు కట్టడానికి వాళ్ళు పడుతున్నటువంటి యాతన, వాళ్ళ వ్యతలు మీకేమన్నా తెలుసా? వాళ్ళు పడుతున్న ఇబ్బందులను కనీసం మీరు గమనిస్తున్నారా? మీరు గమనించే అవకాశం లేకుండా మీపై ప్రేమ చూపిస్తున్నారే, అవ్యాజమైనటువంటి అనురాగాన్ని మీపై చూపిస్తున్నారే. ఇక్కడేమైందండి? తల్లిదండ్రుల ఆవేదన మీ గొంతుల ఆవేదనగా మారి వాళ్ళకి వెళ్ళాలి. ఆవేదన హృదయాన్ని తాకాలి. అంటే ఏముందండి? వాయిస్ పిచ్ కాదు, మా అందరూ స్థాయి వస్తుంది. ఇది చాలా విషయాలండి. అంటే మనం మాట్లాడే మాట బట్టి, సందర్భాన్ని బట్టి, దాంట్లో ఉన్న భావాన్ని బట్టి, మనం కోరుకునేటువంటి రిసిప్రొకేషన్ బట్టి మన వాయిస్ పిచ్ హైలో ఉండాలి, లోలో ఉండాలి అన్నది మనం చూసుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ పేస్. పేస్ ఏంటండి? స్పీడ్. నిమిషంకి ఎంత ఉండాలి? చాలా మంది స్పీడ్గా వెళ్ళిపోతుంటారండి. స్పీడ్గా వాళ్ళు మాట్లాడుతుంది అర్థం కాదు మనకి. కారణం ఏంటండి? ఒక మాట మీద ఇంకొక మాట ఓవర్లాప్ అయిపోతూ ఉంటుంది. కారణం తొందరగా మాట్లాడేయాలి, తొందరగా చెప్పేయాలి. తాపత్రయం, గాబర, ఆందోళన. స్టేజ్ ఫియర్ ఎవరికి ఎక్కువగా ఉంటుందో అరగంటలో ఇచ్చిన సమయం 10 నిమిషాల్లో పూర్తి అయిపోతుంది. కారణం ఏంటండి? భయంగా తొందరగా చెప్పేస్తుంటారు. ఎదుటివారు ఏం వింటున్నారో అనో భావాల్ని మన ఆడియన్స్ హృదయాలకి చేరవేయాలంటే ఖచ్చితంగా దాంట్లో వేగాన్ని కూడా మెయింటైన్ చేయాలి. వేగం అంటే ఎలా ఉండాలి? ఒక పదాన్ని ఇంకొక పదం
కుమ్మేయకుండా, ఒక పదంలో భావం అర్థం అవ్వకుండా ఇంకొక పదాన్ని ముందుకు తీసుకెళ్లకుండా ఆడియన్స్ కి అర్థమయ్యే రీతిలో మన ఒక పేస్ ని మెయింటైన్ చేయాలి. అది డీటెయిల్ గా నేర్చుకుంటాం. పాజ్ పాజ్ అని తెలుసుకండి. బ్రేక్స్ అక్కడక్కడ చిన్న చిన్న స్టాపేజ్ బ్రేక్స్ ఇవ్వాలి. బ్రేక్స్ ఇవ్వకపోవడం వల్ల ఏమవుతుందండి, ఇది కూడా సేమ్ అండి. బ్రేక్స్ ఇవ్వడం అంటే పంక్చుయేషన్స్, కామాలు, ఫుల్ స్టాప్ లేకపోవడం చాలా అనర్థాలు జరుగుతాయి. మనం మాట్లాడే మాటలకు పూర్తిగా అర్థాలు కూడా మారిపోతాయి. అటువంటి సందర్భాల్లో మనం ఏం చేయాలి, ఎక్కడ పాజ్, ఎక్కడ ఆపాలి, ఎక్కడ ప్రారంభించాలి. పవన్ కళ్యాణ్ చెప్పి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలన్నట్టు, ఎక్కడ ప్రారంభించాలో కాదు ఎక్కడ ఆపాలో కూడా తెలియాలి. దిస్ ఈస్ కాల్డ్ పాస్. నెక్స్ట్ టోన్. టోన్ ఈస్ ద ఎమోషన్ విచ్ యు స్పీక్. టోన్ అంటే ఎమోషన్ అండి. ఎమోషన్ అంటే ఏంటండి చెప్పండి. ఎమోషన్స్ అంటే ఎవరైనా చెప్తారా? తెలుగులో భావోద్వేగాలు అంటాం. ఎవరైనా కెన్ ఎనీబడి? బాధ, కోపము, ఆవేశము, ద్వేషము ఇవన్నీ కూడా. నవరసాలు చెప్పారు. వెరీ గుడ్. ఎమోషన్ భావోద్వేగాలు, నవరసాలు అనుకోవచ్చు. భావోద్వేగాలు ఉంటాయి కదండి. ఆనందం, బాధ, భయం, దుఃఖం, సుఖం, కరుణ, శాంతం, హాస్యం, శృంగారం, భయానకం, బేభత్సం. మన ఎమోషన్ రావాలండి. అమ్మా నేనేం తప్పు చేయలేదమ్మా, ఒట్టమ్మా, అమ్మా నన్ను వదిలి వెళ్ళిపోకమ్మా. బాధ. ప్రియా నీవు లేని రోజు నాకు రోజే కాదు ప్రియ. రొమాన్స్, శృంగారం. ఎన్నిసార్లు చెప్పాలి నేను, అర్థం కాదా? గొంతులో కోపం. ఏముంది ప్రపంచం, ఎవరు ఎంత హాని చేసినా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళడమే నీ జీవిత లక్ష్యం. శాంతం, కాంతం, శాంతం. ఈ ఎమోషన్స్ అన్ని ఆనందం పలకాలి, ఆర్ద్రత పలకాలి, ఆవేదన పలకాలి, బాధ పలకాలి, విషాదం పలకాలి, దుఃఖం పలకాలి. మీ మాటలో ఏదైతే ఉందో ఆ భావం మన గొంతులో పలకాలి. దిస్ ఇస్ కాల్డ్ ఎమోషన్. ఆ ఎమోషన్ మనం ఇవ్వగలగాలి. సార్ నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సరే, ఫస్ట్ పిచ్ వరకు వెళ్ళాం కదండి. పిచ్ పిచ్ తెలుసు కదండి. క్రికెట్ పిచ్, ఫాస్ట్ బౌలింగ్, స్లో బౌలింగ్, స్పిన్ బౌలింగ్, గూగుల్ బోల్డ్ వేస్తారు. Pitch is high and low of your voice sounds. High pitch, low pitch. Adjust the pitch according to the sentence in your speech. మన దాంట్లో వచ్చేటువంటి సెంటెన్స్ లో అంటే మనం మాట్లాడుతున్నటువంటి వాక్యంలో వచ్చేటువంటి సందర్భాన్ని బట్టి స్పీచ్ పెంచుతుండాలి, తగ్గుతుండాలి. అవన్నీ ప్రాక్టీస్ చేస్తాం మనం ఇప్పుడు. సౌండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్, యాక్షన్ అండ్ ప్యాషన్. హై పిచ్, ఎక్సైట్మెంట్, వావ్ సూపర్. ఇది ఎక్సైట్మెంట్. వాయిస్ లో హై పిచ్ ఉంటుంది. వావ్ సూపర్. ఏది వాయిస్ లో ఎక్సైట్మెంట్? ఏది? భర్త ఒక నెక్లెస్ తెచ్చాడు, 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి. భార్య వావ్ సూపర్. భార్య కళ్ళలో ఆనందం చూడడానికి భర్త 2 లక్షలు ఖర్చు పెట్టాడు. సింపుల్ గా భార్య వావ్ సూపర్ అంది. భర్త పరిస్థితి ఏంటండి ఒకసారి ఆలోచించండి. భూపతి గారు నవ్వుతున్నారంటే ఏదో ఆయనకి కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నట్టున్నాయి. పర్వాలేదు సార్, చెప్పకండి, మేము అడగం కూడా. ఎనీహో థ్యాంక్ యూ సార్. మీకు తోడున్నాను సార్ నేను ఇక్కడ, డోంట్ వరీ. వావ్ సూపర్, ఎంత బాగుందండి అన్నారు అనుకోండి, ఆయన పొంగిపోతాడు. మళ్ళీ ఇంకొక సంవత్సరం మ్యారేజ్ ఎప్పుడు వస్తుందా, ఇంకా పెద్ద నెక్లెస్ కొనాలని ఆలోచిస్తాడు. కారణం ఏంటండి, ఒక మీ గొంతులో ఎమోషన్ ఆయనకి హార్ట్కి రీచ్ అయిపోయింది. మనం అటువంటి ఎమోషన్ మన ఆడియన్స్కి రీచ్ అవ్వాలి కదండి. సో నీ ఎక్సైట్మెంట్ గొంతులో పలకాలి. యాక్షన్, ప్యాషన్. అనుకున్నది సాధించేటప్పుడు మనం పొందే ఆనందం ఉంది చూసారు, వావ్ ఎవరు కొట్టలేరండి. ఎన్ని కోట్లు ఇచ్చినా తేలేవండి, కొట్టలేవండి. సూపర్. అంటే మనలో ఉన్న ప్రగాఢమైన కోరిక హై పిచ్ చెప్తాం. అలాగే సెంటెన్స్ అథారిటేటివ్ అండ్ ఇంపార్టెంట్. లో పిచ్. డియర్ ఫ్రెండ్స్, వాయిస్ మాడ్యులేషన్ ఎంత ఇంపార్టెంట్ అంటే, మీరు చెప్పిన 1 గంట సేపు మీరు చెప్పే సెషన్ అద్భుతంగా ఉంటుందా లేదా, మరలా ఇంకో సెషన్ చెప్పడానికి మిమ్మల్ని పిలవాలా వద్దా అని నిర్ణయించేది కేవలం మీ వాయిస్ మాడ్యులేషన్ మాత్రమే. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా చెప్పానండి, చెప్పే దాంట్లో కమాండ్ ఉంది,
ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ పిచ్ నా వాయిస్ ఏమైందండి, కాస్త డౌన్ అయింది. మన పిల్లలకి మంచి విషయాలు చెప్పాలంటే ఏం చేస్తామండి? ఇంపార్టెంట్ నాన్న, ఇలా ఆడుకోవడం, ఈ టైం ఎండలో ఆడుకోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది నాన్న, వద్దు నాన్న, వడదెబ్బ తగిలే అవకాశం ఉంది నాన్న. ఎందుకదండి? ఇంపార్టెంట్ కాబట్టి. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా చక్కగా ఎదుటి వారికి అర్థమయ్యే విధంగా చెప్తాం. అదేవిధంగా మనం ఒక సెషన్కి వెళ్ళినప్పుడు ఆవేశంగా ఎన్నో చెప్తాం, కానీ ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వచ్చేటప్పుడు మాత్రం ఒక్కసారి మందర స్థాయికి తీసుకురావాలి మన గొంతు. చెప్పానండి, మన గొంతు రాగయుక్తంగా కాదు. మనం సంగీత కళాకారులు కావాల్సిన అవసరం లేదు, మంచి గాన గంధర్వులు కావాల్సిన అవసరం లేదు. భావయుక్తంగా ఉండాలి గొంతు, రాగయుక్తంగా కాదు. రాగయుక్తంగా ఉంటే మరీ అదృష్టం, దాన్ని మనం క్యారీ చేయగలగాలి. సో దిస్ ఇస్ అబౌట్ పిచ్. సార్ నెక్స్ట్ వన్, పేస్. పేస్ అని తెలుసు కదండి, దీన్నే స్పీడ్ అంటాం. పేస్ మనం వందే భారత్లో వెళ్ళాలా, ప్యాసింజర్లో వెళ్ళాలా, ఎక్స్ప్రెస్లో వెళ్ళాలని నిర్ణయించుకోవాలి. స్పీక్ నార్మల్లీ at about 125 to 150 words per minute. Check your speed and try to bring it within this range. అంటే ప్రతి నిమిషానికి 125 నుంచి 150 పదాలు మాత్రమే మనం మాట్లాడితే మంది మంచి పేస్ లో మన సెషన్ వెళ్తున్నట్టు. లేదు అంటే తక్కువ ఉన్నా బాగా నెమ్మదైపోయినట్టు. అందుకని ఎక్కువ ఉందన్నా మన ఆడియన్స్ మనల్ని క్యాచ్ చేయలేకపోతున్నారని అర్థం. సార్ నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సరే, ఇది మంచి వేగంతో లౌడ్గా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి. ఇది ఎవరు చదువుతారు? హ్యాండ్ రైజ్ చేయాలండి. అంతా వెంకటరమణ గారు యాక్టివ్గా ఉన్నారు, మిగతా ఇంకెవరు లేరా అండి? వెంకటరమణ గారు, రోజా లక్ష్మణ్ గారు వచ్చారు, ఉండండి. మేడం గారికి అవకాశం ఇద్దాం, కొత్త వారిని ప్రోత్సహిద్దాం అండి. అందరికీ అవకాశం ఇంకా చాలా ఉన్నాయి. రోజా లక్ష్మణ్ మ్యామ్, ప్లీజ్ మ్యామ్. అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్ ప్లీజ్. ఓకే సార్, అన్మ్యూట్ చేయడం మర్చిపోయాను. ఓకే మ్యామ్ ప్లీజ్. సృష్టిలో చలనం ఉన్నది, ఏది ఆగకూడదు. వీచే గాలి, పారే ఏరు, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు, అనుకున్నది సాధించాలని నీలో కసిగా ప్రవహిస్తుంది. ఆ నెత్తురుతో సహా ఏది ఆగిపోవడానికి వీలు లేదు. ఓకే, సూపర్ నైస్ మ్యామ్. డియర్ ఫ్రెండ్స్, ఎవరైనా పార్టిసిపేట్ చేస్తే రెస్పాన్స్ అయితే మనం మర్చిపోకూడదు. మనం స్పీకర్లుగా నేర్చుకోవాల్సింది ఫస్ట్ ఏం తెలుసండి, మన ఆడియన్స్ లో అద్భుతం మ్యామ్. మన ఆడియన్స్ లో ఎవరు ఉన్నా సరే మనం ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు, ఒక స్కూల్కి వెళ్తాం, ఒక పిల్లాడికి ఒక ప్రశ్న సమాధానం చెప్పారనుకోండి, ఆయన ఎలా చెప్పినా అద్భుతం కదా అని మనం చెప్పాలండి. మనం స్పీకర్ గా నేర్చుకోవాల్సినటువంటి మొట్టమొదటి ఉన్నటువంటి విషయం అది. ఒక లక్షణం కూడా మనం వృద్ధి చేసుకోవాల్సిన లక్షణం కూడా అదే. సార్ ఒకసారి సార్, సృష్టిలో చలనం ఉన్నది, ఏది ఆగకూడదు. వీచే గాలి, పారే నీరు, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు, అనుకున్నది సాధించాలని నీలో కసిగా ప్రవహించే ఆ నెత్తుడితో సహా ఏది ఆగిపోవడానికి వీలు లేదు. థ్యాంక్ యూ సార్. ఓకే, దివ్యరేఖ మ్యామ్. మేడం గారు ఎగ్జామ్ ప్రిపేర్ అని మొత్తం రాసుకొని వెళ్ళిపోతున్నారు పాపం. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్ ప్లీజ్. సృష్టిలో చలనం అన్నది ఏది ఆగకూడదు. వీచే గాలి, పారే ఏరు, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు, అనుకున్నది కనిపించట్లేదు సార్ స్క్రీన్. అనుకున్నది సాధించాలని నీలో కసిగా పేరడ్డొచ్చేస్తుంది. కసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తుతో సహా ఏది ఆగిపోవడానికి వీలు లేదు. వెరీ నైస్ మ్యామ్, వెరీ నైస్, గుడ్ అటెంప్ట్. మీరు ఒక విషయం అండి, మన వాయిస్ మాత్రం ఎప్పుడు అద్భుతంగా వస్తుందంటే ఆ అక్షరంలో ఉన్నటువంటి ప్రతి దీర్ఘాన్ని, గుడి దీర్ఘాన్ని, ఒత్తుల్ని అన్ని జాగ్రత్తగా గమనిస్తే మనకు అద్భుతంగా వస్తుందండి. అది గమనించాలి ఫస్ట్. ఓకే, సుభాష్ గారు. సృష్టిలో చలనం ఏది ఉన్నది ఆగకూడదు. వీచే గాలి, పారే
ఏరు ఊగే చెట్టు ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసిగా ప్రవహిస్తుంది. ఆ నెత్తురుతో సహా ఏది ఏది ఆగిపోవడానికి వీలు లేదు. ఓకే. సో డియర్ ఫ్రెండ్స్, అందరికి అవకాశాలు ఉన్నాయండి. ఒక విషయం మీరు గమనించాలి, జాగ్రత్తగా మీరు గమనిస్తారని అనుకుంటున్నాను. సృష్టిలో చలనం ఉన్నది, ఏది ఆగకూడదు. వీచే గాలి, పారే ఏరు, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసిగా ప్రవహిస్తుందే, ఆ నెత్తురుతో సహా ఏది ఏది ఆగిపోవడానికి వీలు లేదు. ఎవరు చెప్తారు? అక్కడ ఉన్న విషయాన్ని చదువుతున్నట్టు కాదు, అది మీ గొంతులో వస్తున్నట్టు, అది మీ సొంతమైనట్టు చెప్పాలి. వరలక్ష్మి మ్యామ్ గారు. అన్మ్యూట్ చేసుకోమా మ్యామ్ గారు, మ్యూట్ చేసుకోండి. వరలక్ష్మి మ్యామ్ మ్యూట్ చేసుకోవాలి. మేడం గారు నిమగ్నం అయిపోయారు. ప్రయత్నించారు మేడం. ఎనీహో అని మ్యూట్ చేసుకోకపోయినా మీరు ప్రయత్నించారని అర్థమైపోయింది. ఎనీహో, థ్యాంక్ యూ. సరే సరే, ఓకే. చెప్తారు సార్. అదే మీరు చెప్పారనే విషయం కూడా మేము చెప్పేశాం మ్యామ్. సారీ సార్. నో ప్రాబ్లం. నెవర్ మ్యామ్, నెవర్. సృష్టిలో చలనం ఉన్నది, ఏది ఆగకూడదు. వీచే గాలి, పారే ఏరు, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసిగా ప్రవహిస్తుంటే, ఆ నెత్తురులో సహా ఏది ఏది ఆగిపోవడానికి వీలు లేదు. సూపర్ మ్యామ్, సూపర్. ఇది మనం దీన్ని ఎలా అంటే అలా మార్చుకోవచ్చండి. మనం ఆవేశంతో ఆవేదన ఉత్ప్రేరణ కలిగించే విధంగా చెప్పొచ్చు, కాస్త మనసును హత్తుకునేటట్టు కూడా చెప్పొచ్చు. సృష్టిలో చలనం ఉన్నది, ఏది ఆగకూడదు. వీచే గాలి, పారే ఏరు, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసిగా ప్రవహిస్తుందే, ఆ నెత్తురుతో సహా ఏది ఏది ఆగిపోవడానికి వీల్లేదు. ఇది సలహా ఇస్తున్నట్టు, చక్కగా అమ్మ కూర్చొని చారులో ముద్ద కలిపి వేడన్నం తినిపిస్తున్నట్టు. సృష్టిలో చలనం ఉన్నది, ఏది ఆగకూడదు. వీచే గాలి, పారే ఏరు, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసిగా ప్రవహిస్తుందే, ఆ నెత్తురుతో సహా ఏది ఏది ఆగిపోవడానికి వీలు లేదు. ఇది ఒక యువకుల ముందు కూర్చున్నప్పుడు వాళ్ళకి ప్రేరణ కలిగించే విధంగా, మన ఆడియన్స్ కి ప్రేరణ కలిగించే విధంగా ఉన్నటువంటి సబ్జెక్ట్ అదే, కంటెంట్ అదే. కానీ మన వాయిస్ మాడ్యులేషన్ తో వాళ్ళకి రీచ్ చేసే పద్ధతి మారిపోతుందండి. Am I right, dear friends? If I am right, please show your thumbs. Okay. Yes, sir. Yes, sir. Exactly, Sriram sir. Exactly, sir. Sir, next slide, please. ఆల్రెడీ ఇప్పుడంతా మీరు చేయించి చెప్పడమేనండి. సార్ నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇప్పుడు పాజ్ కోసం చూద్దామండి. పాజ్ అని తెలుసు కదండి. పాజ్ అంటే మన పంక్చుయేషన్ తెలుసు కదండి, చిన్నప్పుడు నేర్చుకుంటాం ఇంగ్లీష్. ఎక్కడ కామా పెట్టాలి, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. దయచేసి చిన్నపిల్లలాగా నోట్స్ రాసేకండి. దయచేసి నన్ను వినండి. నేను చెప్పే మాట వినమని చెప్పలేదు. నన్ను వినండి. శేషకుమార్ నడిగట్ల గారు, ఓకే. కొత్త పార్టిసిపెంట్స్ వచ్చారు, సంతోషం అండి. అందరూ శేషు గారు ఇందాక నుంచి లైవ్ లో ఉన్నారు. పాజ్ అంటే ఎక్కడ స్పేస్ ఇవ్వాలో, ఎక్కడ గ్యాప్ ఇవ్వాలో ఇవ్వకపోవడం వల్ల చాలా ప్రాబ్లం వస్తుంది. అదే అలవైకుంఠప్పుడు అదే చూసాం కదండి. ఏమరా గ్యాప్ ఇచ్చావు, ఇవ్వలే, వచ్చింది అని చెప్తాడు అల్లు అర్జున్. ఇప్పుడు గ్యాప్ మనం ఇవ్వాలి, రాదు. గ్యాప్ మనం ఇవ్వాలి. ఫస్ట్ శేషు గారు ఎలా గ్యాప్ ఇస్తారో చూద్దాం. గ్యాప్ ఇవ్వకపోతే ఏం జరుగుతుందో కూడా చూద్దాం. శేషు గారు ప్లీజ్ క్యారీ ఆన్.
సావిత్రి ఏడుస్తూ కూర్చుని ఉన్న భర్తకు కాఫీ ఇచ్చింది. అది ఒక సెంటెన్స్ సార్. అందులో ఇంకో సెంటెన్స్ కూడా ఉంది. సార్ నేరుగా సావిత్రి దగ్గరికి వెళ్ళిపోయారు. పైన ఒకటి ఉంది చూడలేదా? నేను తెలుగులో వెళ్ళిపోయాను సార్, డైరెక్ట్ గా ఇంగ్లీష్ చూడలేదు. సరే, తెలుగు వైపు తెలుగు పట్ల మీకున్న ప్రేమ, అనురక్తి, అనురాగంకి ధన్యవాదాలు సార్. ఇంగ్లీష్ లో ఓకే. సావిత్రి చెప్పండి సార్, మళ్ళీ మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టు. నేను సావిత్రి ఉందో సార్. అందులో ఫస్ట్ సెంటెన్స్ ఏంటంటే సావిత్రి ఏడుస్తూ కూర్చుని ఉన్న భర్తకు కాఫీ ఇచ్చింది. అలా చెప్పచ్చు సార్ ఒక దగ్గర గ్యాప్. సావిత్రి ఏడుస్తూ కూర్చుని ఉన్న భర్తకు కాఫీ ఇచ్చింది. ఓకే, అది ఇప్పుడు సావిత్రి ఏడుస్తుందా, భర్త ఏడుస్తున్నాడండి? అంటే అందులో రెండు ఉన్నాయి సార్. మనం ఇచ్చిన గ్యాప్ ను బట్టి అది మారిపోతుంది సెంటెన్స్. ఎగ్జాక్ట్లీ అండి. మీరైతే ఎక్కడ గ్యాప్ ఇస్తారు? సావిత్రి ఏడుస్తూ కూర్చుని ఉన్న భర్తకు కాఫీ ఇచ్చింది. థ్యాంక్ యూ అండి. మీ భార్య సావిత్రి కాకూడదని కోరుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ అండి. సావిత్రి ఏడుస్తూ కూర్చున్న భర్త కాఫీ ఇచ్చింది. కాఫీ ఇచ్చింది. ఎవరు మహిళలు చెప్పారా? మహిళలు అయితే ఫస్ట్ సావిత్రి దగ్గరే కామా ఇస్తారు. సావిత్రి ఏడుస్తూ కాఫీ ఇచ్చింది. కూర్చున్న భర్తకు మాత్రం కాఫీ ఇచ్చింది. ఓహో, అలా చేశారా? సూపర్ అండి. ఓకే ఓకే ఓకే, అదండి. అంటే ఏడుస్తూ దగ్గర కామా పెడితే సావిత్రి ఏడుస్తున్నట్టు, సావిత్రి దగ్గర కామా పెట్టి స్పేస్ ఇచ్చాము అంటే భర్త ఏడుస్తున్నట్టు. అంటే ఒక్క స్పేస్ లో మొత్తం అర్థమే మారిపోతుందండి. ఇది వాయిస్ మాడ్యులేషన్ చాలా ఇంపార్టెంట్. అందుకే పాజ్ ఎక్కడ ఇవ్వాలని తెలియాలి. చిన్నప్పుడు మనం చెప్పుకునే ఎగ్జాంపుల్ ఎలాగా ఉంది, రాముని తోక పెవరుండట్లని చిన్నప్పుడు నేను చెప్పుకుంటున్న ఎగ్జాంపులే చాలా ఉన్నాయి. నాదానివే నీవే నాదానివే, నాదానివే నీవే నాదానివే, అభినవ తారవో పాటలో ఉంటుంది చూడండి. నాదానివే నాదానివే అంటే నాదం ఊదేది. నాదానివే అంటే నాదే. అంటే ఒక్క స్పేస్ ఇవ్వడం వల్ల ఎంత అర్థం మారిపోయింది చూడండి. స్పేస్ ఇవ్వకపోవడం వల్ల ఒక అర్థం వస్తుంది. సో మనం మాట్లాడే మాటలో మన వాయిస్ మాడ్యులేషన్, మనం వాయిస్ ఉపయోగించేటప్పుడు ఆ పదానికి అర్థం ఎక్కడుంది, ఎక్కడ స్పేస్ అంటే ఎక్కడ పాజ్ ఇవ్వాలి, ఎక్కడ గ్యాప్ ఇవ్వాలి అన్న విషయాన్ని తెలుసుకోకపోతే మన మాటల్లో అర్థాలు మారిపోయే అవకాశం ఉంటుంది. పైది ప్రవీణ్ బాబు గారు పైది చదవండి, ఇంగ్లీష్ లో ఉంది. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. ఒక్కసారి చెప్పండి హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్. ఎక్కడ స్పేస్ ఇస్తారు? నాట్ దగ్గర సార్. హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్. ఒక జడ్జి ఏం చేశారంటే ఆయన్ని విడిచిపెట్టొద్దు, ఉరి తీయమని ఇచ్చాడు ఆ జడ్జి గారు. ఆయన ఉరి తీసేయండి, వదలొద్దన్నారు. మీరేమన్నారంటే హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్ అన్నారు. అతన్ని ఉరి తీయొద్దు, వదిలేయమన్నారు. జడ్జి గారు చెప్పింది రివర్స్ లో చెప్పారు మీరు. ఇప్పుడు నాట్ తడి పెట్టారు మీరు. సార్ కొంచెం మ్యూట్ లోకి వెళ్ళాలి సార్. అంటే ఒక్క స్పేస్ హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్, హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్. అంటే మన పాజ్ ఇవ్వాల్సిన దగ్గర ఇవ్వకపోతే చావాల్సిన వాళ్ళు బతుకుతారు, బతకాల్సిన వాళ్ళు చస్తారు. అది చాలా డేంజర్ కదండి. అది ఈ పాజ్ మనం మాట్లాడుతున్నప్పుడు పాజ్ కరెక్ట్ గా చెప్పాలి. రామారావు గారు ఏడుస్తూ చచ్చిపోయినా తన మిత్రుడి దగ్గరికి వెళ్ళాడు. రామారావు గారు ఏడుస్తూ చచ్చిపోయినా, రామారావు చచ్చిపోయా స్పీడ్ గా చెప్తాం, తన మిత్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ గ్యాప్ ఎక్కడ ఇచ్చాం. రామారావు ఏడుస్తూ చనిపోయిన తన మిత్రుడి దగ్గరికి వెళ్ళాడు. అంటే ఒక విషయం మన స్పీచ్ లో మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ స్పేస్ ఇవ్వాలి, ఎక్కడ పదాన్ని వాక్యాన్ని కట్ చేయాలనే విషయం కూడా మనం తెలుసుకోవాలండి. కంటిన్యూ చెప్పుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, అర్థం క్యారీ అవ్వదు. ఒక అర్థం అపార్థం చేసుకునే అవకాశాలు ఎక్కువగా మెండుగా ఉంటాయి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ సార్.
ఇప్పుడు ఇది ఎవరు చెప్తారో చూద్దాం. సార్ అందరూ పార్టిసిపేట్ చేయాలి కొంచెం దయచేసి. వనితా మేడం గారు, సుభాష్ కేకేడి గారా? సుభాష్ గారు మిగతా వాళ్ళకి అవకాశం ఇద్దాం, ఉండండి. అందరూ పార్టిసిపేట్ చేసే విధంగా చూద్దాం. లెట్స్ ఎవ్రీబడి గెట్ ఏ ఛాన్స్. ఎవరు రాకపోతే మీరే. సూపర్ కృష్ణ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు చెప్పండి. సార్ మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి సార్. సారీ. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్, ప్లీజ్. లెట్స్ ఈట్ గ్రాండ్ మదర్. ఐ యామ్ సారీ. సార్ ఐఎమ్ సారీ మీకు డిస్టర్బ్ చేస్తున్నందుకు ఐఎమ్ సారీ. పైది ఒకటే చదవండి సార్. లెట్స్ ఈట్ గ్రాండ్ మదర్. హలో సార్ చెప్పండి. లెట్స్ ఈట్ గ్రాండ్ మదర్. ఆయన తినేద్దాం. లెట్స్ ఈట్ గ్రాండ్ మదర్. ఐ లవ్ కుకింగ్ మై ఫ్యామిలీ. సార్ కృష్ణ గారు సార్ మొదటిదే చదవండి, ఎక్కడ స్పేస్ ఇస్తారో చూడండి. లెట్స్ ఈట్ గ్రాండ్ మదర్. లెట్స్ ఈట్ గ్రాండ్ మదర్. లెట్స్ ఈట్ తిన్నాం పదా. స్పేస్ ఇవ్వలేదు అనుకోండి, లెట్స్ ఈట్ గ్రాండ్ మదర్. పదండి నాయనమ్మని తినేద్దాం. అదే సార్, లెట్స్ ఈట్ గ్రాండ్ మదర్. ఎస్ ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ ఇంకెవరున్నారండి? నెక్స్ట్ ఎవరు చెప్తారు? శివరమ్య గారు చెప్తారా? శివరమ్య గారు, రామయ్య గారు, సారీ, రామయ్య తండ్రి చెప్తారు. రామయ్య తండ్రి సార్. రెండో సార్, ఐ ఆమ్ సారీ, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సార్. మీరు ఎక్కడ స్పేస్ ఎక్కడ ఇస్తున్నారు? ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఐ ఆమ్ సారీ దగ్గర స్పేస్ ఇచ్చి ఐ లవ్ యూ అని చెప్తున్నాను సార్. మీకు చెప్తున్నారా? సూపర్ అండి. స్పేస్ ఇవ్వకపోతే ఏమవుతుంది? అర్థం ఏమొస్తుందండి స్పేస్ ఇవ్వకపోతే? సారీ, ఐఎమ్ సారీ, నన్ను క్షమించు, ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నా. స్పేస్ ఇవ్వకపోతే ఏమవుతుందండి? ఎగ్జాక్ట్లీ. ఐఎమ్ సారీ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ఐ లవ్ యూ. సారీ నేను ప్రేమిస్తున్నందుకు. అంటే నేను ప్రేమిస్తున్నందుకు సారీ చెప్తున్నారు. అంటే పెళ్లి పెటాకులే, బ్రేకప్. ఐఎమ్ సారీ, ఐ లవ్ యూ. అక్కడ కూడా మీకు చెప్తుంది, మీరు లెట్స్ ఈట్ గ్రాండ్ మదర్ అని చెప్పాలి. మాట్లాడే ప్రతి మాట వాయిస్ మార్జేషన్ ఎక్స్ప్రెషన్ రావాలండి. ఐఎమ్ సారీ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ బికాజ్ ఐ లవ్ యూ. నేను ప్రేమిస్తున్నందుకు నన్ను క్షమించు. సో ఇట్స్ నాట్ ద యాక్చువల్ మీనింగ్. ఐఎమ్ సారీ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ఐ లవ్ యూ. విత్ ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్ తో గొంతు పలుకుతుంది అద్భుతంగా. ఐఎమ్ సారీ, ఐ లవ్ యూ. ఇప్పుడు ఐఎమ్ సారీ, తప్పు చేశాను, క్షమించు, బికాస్ ఐ లవ్ యూ. ఈ విషయం తెలియక చాలా మంది, ఎలా చెప్పాలో తెలియక చాలా మంది కొట్టుకుంటున్నారండి. నెక్స్ట్ వన్ ఎవరు చెప్తారు చూద్దాం. సుభాష్ గారు ఇందాక నుంచి స్పీడ్ గా ఉన్నారు. ఆయన వేగానికి ఎందుకంటే బ్రేక్లు వేయాలి. సుభాష్ సార్ మీరే. సుభాష్ సార్. సార్ చివరికి చూడండి. ఐ లవ్ కుకింగ్ మై ఫ్యామిలీ అండ్ మై ఫ్రెండ్స్. ఐ లవ్ కుకింగ్. కుకింగ్ దే స్పేస్ ఇస్తాను సార్. లేకపోతే ఏమవుతుందండి? లేకపోతే ఏమవుతుంది? ఫ్రెండ్స్ ని వండేసినట్టు అవుతుందండి. అది ఐ లవ్ కుకింగ్ మై ఫ్యామిలీ అండ్ మై ఫ్రెండ్స్. ఐ లవ్ కుకింగ్ మై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. మా ఫ్యామిలీని మా ఫ్రెండ్స్ ని వండేస్తాను. ఐ లవ్ కుకింగ్ మై ఫ్యామిలీ అండ్ మై ఫ్రెండ్స్. వంట చేయడం అంటే చాలా ఇష్టం. అలాగే మా ఫ్యామిలీ అన్నా నా ఫ్రెండ్స్ అన్నా. అంటే ఇది కాస్త హాస్యంగా ఉన్న, కాస్త చతురతతో కూడిన అర్థాలు చాలా మారిపోతాయండి. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం మాట్లాడేటప్పుడు. ఇవందుకే నేను చెప్పేది అక్కడ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినా సరే, పిచ్, పాజ్, వాయిస్ అని మనం ప్రాక్టీస్ చేయడం అంతరార్థం అదేనండి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ సార్.
ఎంఫసిస్ అంటే నొక్కి చెప్పడం. ఏదైనా ఇంపార్టెంట్ విషయం మనం చెప్పాలనుకోండి, దాన్ని మనం నొక్కి చెప్పాలి. అంటే అది ప్రాధాన్యత ఉందనుకోండి, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నీకు ఎన్నిసార్లు చెప్పాలి. మన ఇంట్లో పిల్లలు ఉంటారు, ఓ 10 సార్లు చెప్పా విండు, నీకు ఎన్నిసార్లు అని చెప్పాలిరా. నీకు ఎక్కువ సార్లు చెప్తాం దేన్ని ఒత్తిపలికే ఉండి, ఎన్నిసార్లు. నీకు ఇంపార్టెంట్ కాదు, చెప్పాలి ఇంపార్టెంట్ కాదు. మన అబ్బాయికి ఎన్నిసార్లు చెప్పాలి అంటే ఎన్నిసార్లు చెప్పినా వినవా అంటే మనం మాట్లాడే మాటలో దేన్ని నొక్కి చెప్పాలి. మీకోసం అహోరాత్రులు మీ తల్లిదండ్రులు కష్టపడుతున్నారే, గమనించరా, గుర్తించరా, వారి కోసం తాపత్రయపడరా. మనం చెప్పే మాటకి బరువు రావాలన్నా, మనం ఏ మాటకైతే బరువు రావాలి, ఏ మాట అయితే వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళాలి, ఏ మాటకైతే మన ఆడియన్స్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏ మాట అయితే ఆ మాటలో ఉన్న భావాన్ని వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళాలో దాన్ని మనం నొక్కి పలకాలి, ఎంఫసైజ్ చేయాలి. దీనికి ప్రాధాన్యత ఉంది అని మనం చెప్పగలగాలి అంటే దాన్ని ఎంఫసైజ్ చేయగలగాలి. మనం దేన్ని ఎంఫసైజ్ చేస్తే దాన్ని ఎక్కువగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. అందుకు చిన్న ఎక్సర్సైజ్ ఉంది చూడండి. ఇది ఎవరు చదువుతారు, ఈ ఎక్సర్సైజ్ ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? దయచేసి మిగతా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలండి. వనిత మ్యామ్ ఏమైనా మీరు పార్టిసిపేట్ చేయగలుగుతారా మ్యామ్? వనిత మ్యామ్, దయచేసి ఫ్రెండ్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తే ఇట్ విల్ బి ఫ్రూట్ఫుల్ సెషన్ డియర్ ఫ్రెండ్స్. శ్రీనివాస్ గరుడ గారు సార్, ఏమైనా అవకాశం ఉంది? 1 నిమిషం టైం స్పేర్ చేయగలరా సార్ మా కోసం? విల్ యూ ప్లీజ్? ఓకే సార్, ఓకే సార్. సార్, ఏవైతే అక్కడ ఎల్లోలో ఉందో దాన్ని స్ట్రెస్ ఇస్తూ ఎంఫసైజ్ చేస్తూ చెప్పండి. మనం చేసే పనులకు మన ఆలోచనలో తోడవ్వాలి. ఆలోచించే గుణాన్ని నిరంతరం అలవాటు చేసుకోవాలి. అందరినీ అర్థం చేసుకుని పనిచేసేవారు మాత్రమే గొప్ప లీడర్. అమ్మా జీవితానికి మొదటి లీడర్ అయితే అడగకుండా అన్ని చేతల్లో చూపించే అసలైన లీడర్ నాన్న. ఓకే, వెరీ నైస్ అండి. ఇక్కడ ఏవైతే ఎల్లోలో ఉన్నాయో దాని మీనింగ్, దాంట్లో ఉన్న భావం మన ఆడియన్స్కి చేరాలి అంటే అవి బాగా ఎంఫసైజ్ చేస్తూ చెప్పాలి. మనం చేసే పనులకు మన ఆలోచన తోడవ్వాలి. ఆలోచించే గుణాన్ని నిరంతరం అలవాటు చేసుకోవాలి. అందరినీ అర్థం చేసుకొని పనిచేసేవారు మాత్రమే గొప్ప లీడర్. అమ్మ జీవితానికి మొదటి లీడర్ అయితే అడగకుండా అన్ని చేతల్లో చూపించే అసలైన లీడర్ నాన్న. అంటే మనం ఏం చెప్పాలనుకుంటున్నాం, ఏ విషయాన్ని అయితే అక్కడ కన్వే చేయాలనుకుంటున్నాం దాన్ని నొక్కి పలకాలి. ఇంకొకరు ఎవరైనా? సూపర్ స్టార్ కృష్ణ గారు. కృష్ణ గారా, వెంకటరమణ గారా? కృష్ణ గారు చెప్పండి. వెంకటరమణ సార్. ఎవరు? వెంకటరమణ గారా? ఎవరు? సార్ ఓకే సార్. మనం చేసే పనులకు మన ఆలోచనలు తోడవ్వాలి. ఆలోచించే గుణాన్ని బట్టి నిరంతరం అలవాటు చేసుకోవాలి. అందరినీ అర్థం చేసుకొని పని చేసేవారు మాత్రమే గొప్ప లీడర్. అమ్మ జీవితానికి మొదటి లీడర్ అయితే అడగకుండా అన్ని చేతిలో చూపించే అసలైన లీడర్ నాన్న. ఓకే, వెరీ గుడ్ అండి. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్ అండి. సార్ నెక్స్ట్ స్లైడ్. సో మనం ఎంఫసైజ్ అనేది మనం జాగ్రత్తగా తెలుసుకోగలిగితే నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ సార్. మనం అద్భుతమైనటువంటి వాయిస్ మాడ్యులేషన్ మన సొంతం అవుతుందండి. అంటే వాయిస్ మాడ్యులేషన్ సార్, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. వాయిస్ మాడ్యులేషన్ ఎందుకు అవసరం అంటే మీకు మొదటే చెప్పాను సార్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. వాయిస్ మాడ్యులేషన్ ఎందుకు అవసరం అంటే ప్రతి మాటలో ఉన్న భావాన్ని మన గొంతు ద్వారా మన ఆడియన్స్ హృదయాల్లోకి తీసుకెళ్ళాలి. గొంతు వారికి కనిపించాలి, వినిపించకూడదు అని చెప్పాను. కనిపించాలంటే మన గొంతులో వాళ్ళ ముందు సాక్షాత్కారం కావాలి.
మన గొంతులో ప్రతి మాట వాళ్ళ కళ్ళ ముందు సాక్షాత్కారం కావాలి. అలా చేస్తేనే అద్భుతమైన స్పీకర్గా మీరు ఎదగలుగుతారు. మన గొంతుతో ఆకట్టుకోవాలి. గొంతులో మన పలికే ప్రతి మాట తాలూకు భావాన్ని వాళ్ళకి రీచ్ చేయగలగాలి. టోన్, పిచ్ చూసాం, పేస్ చూసాం, పాజ్ చూసాం. 4వది ఏంటండి? టోన్. టోన్ అంటే ఏంటండి? ఎమోషన్స్. ఎమోషన్స్ అంటే మనం ఏమంటామండి? ఎమోషన్స్ అంటే ఏమిటండి? ఇందాక అనుకున్నాం సార్ భావోద్రేకాలండి. భావోద్వేగాలు. దాన్ని మన నవరసాలు అని కూడా చెప్పుకుంటాం. నవరసాలు. శృంగారం, హాస్యం, కరుణ, రౌద్రం, వీరం, భయానకం, బేభత్సం, అద్భుతం, శాంతం. 9 ఉన్నాయండి రకాలు. ఈ నవరసాలు ఏంటండి? సార్ మీకు నవరసాలు సపరేట్ టాపిక్ ఉంటుంది. మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ చెప్పే ఉంటారు. నవరసాలు మన ముఖ కవలికలు పలికిస్తే, అవి చూపిస్తే గొంతు వినిపించాలి నవరసాలని. మీరు అద్భుతమైన నవరసాలు ప్రదర్శిస్తే, సార్ మేమైనా యాక్టర్లమా, మేము యాక్టింగ్ చేస్తామా, వెళ్ళి డయాస్ మీద ఏంటి, స్పీకర్లం కదా, మాకెందుకు నవరసాలు, మాకెందుకు అన్ని ఎమోషన్స్ గొంతులో? నో. ఎవ్రీ స్పీకర్ ఈజ్ అన్ యాక్టర్. ఎవ్రీ స్పీకర్ ఈజ్ ఎ సోలో పెర్ఫార్మెన్స్. ఎవ్రీ సెషన్ ఈజ్ యువర్ పెర్ఫార్మెన్స్ అండ్ ప్రెజెంటేషన్. మీరిచ్చే ప్రతి ప్రెజెంటేషన్ మీరు ఒక హీరోతో సమానం. మీరిచ్చే ప్రతి ప్రెజెంటేషన్ మీ ఎదురుగా ఉన్న 100 మందికి దిశానిర్దేశం చేస్తున్నటువంటి కథానాయకుడు మీరు, లేదా కథానాయిక మీరు. నేను యాక్టింగ్ చేయాలా సార్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలా సార్, పాటలు పాడాలా సార్, డైలాగులు చెప్పాలా సార్, వాయిస్ మెడ్యులేషన్ ఇవ్వాలా సార్, నవరసాలు నా ముఖంలో పలికించాలా సార్? ఎస్. నటుడు కావాల్సిందే. రసజ్ఞత ఉన్నటువంటి ఆడియన్స్ కి నటుడు ఎలా ఆకట్టుకుంటాడో, మనం చెప్పే ప్రతి మాట వినాలనుకున్న ఆర్ద్రత ఉన్నటువంటి ప్రతి ఆడియన్స్ ని ఆకట్టుకోవాలంటే యు మస్ట్ టర్న్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్. ఎప్పుడైతే మీరు యాక్టర్ గా మారాలనుకుంటారో అప్పుడే నవరసాలు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, వాయిస్ మాడ్యులేషన్ మనకు వంట పడతాయి. దానికి మనం బిడియం వదిలేయాలి, సిగ్గు వదిలేయాలి. దాన్ని బిడియం అంటాం. కొన్ని ఇన్హిబిషన్స్ ఉంటాయి అంతర్గతంగా, వాటన్నింటి పక్కన పెట్టాలి. అప్పుడే బాడీ లాంగ్వేజ్ మీరు నేర్చుకునే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగలుగుతారు. గొంతులో అద్భుతమైనటువంటి భావాన్ని పలకగలుగుతారు. అద్భుతమైన బాడీ లాంగ్వేజ్ చూపగలుగుతారు. వాయిస్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అది బాడీ లాంగ్వేజ్ లో భాగం ఉన్నప్పటికీ అది మీ వాయిస్ మాడ్యులేషన్ తో కలిసి ఉన్నది. డియర్ ఫ్రెండ్స్, యు ఆల్ మస్ట్ యాక్టర్స్. మీరు యాక్టర్ అనుకుంటూ అద్భుతంగా ప్రశ్నిస్తారండి, లేకపోతే సైడ్ ఉండాలనిపిస్తుందండి. ఆడియన్స్ నా ఎదుర్కొన్నారు, వాళ్ళ కోసం వచ్చారు, నన్ను చూడటానికే వచ్చారు. నా గాత్రంతో అలరిస్తా, నా మాటతో పలికిస్తా, నా ఆటతో ఆడిస్తా, సెషన్ నాది అని మీరు అనుకోగలిగినప్పుడు మీరు ఎన్ని ఇన్హిబిషన్స్ ఉండవు, మీలో ఉన్న టాలెంట్స్ అన్ని వచ్చేస్తాయి బయటికి. అద్దం ముందు ఒక్కరిగా ఉన్నప్పుడు ఎన్ని మాటలు మాట్లాడతామండి, 10 మంది దగ్గరికి వచ్చినప్పటికి ఎందుకండి? కాస్త బిడియం. ఏమనుకుంటారో, ఏమంటారో, అదే స్టేజ్ ఫియర్ లో మీరు నేర్చుకుని ఉంటారు. అవన్నీ వదిలేయండి. మన ముఖంలో నవరసాలు పలకాలి. ఆ నవరసాల్లో ఉన్నటువంటి భావం గొంతులో పలకాలి. ఇందాక అనుకున్నాం కదా, ప్రియ నువ్వు లేని రోజు నాకు లేదు ప్రియ. నిరంతరం, ప్రతి నిమిషం, ప్రతి క్షణం నీతోనే ఉండిపోవాలని, నీ కుర్రలతో ఆడుకోవాలని, నీ సాంగత్యం అలా ఉండాలని, నీ మాటలు వింటూ అలా ఉండాలని ప్రియ. శృంగారం, రొమాన్స్, హాస్యం. వస్తావా వస్తావా? ఏం చెప్పాడంటే బాబు. కరుణ, ఏం కావాలి నాయన? ప్రశాంతమైన జీవితాన్ని అనుభవించు. ఇల్లు, ఒళ్ళు, మన్ను, గుమ్మ అంతా ఏమీ లేదు నాకు. నీ సాటి మానవుడి పట్ల కరుణ చూపించు. కరుణ, రౌద్రం. ఆగేదవుడు, నన్ను ఆపేదవుడు, రండి చూసుకుందాం. వీరం, పరశ్రతమును చేత భూనిన పరశురాముని అంశవా, హింసన నచగ ధ్వంస రచనలు చేసిన ఆజాదువా, మన్నం వీరుడు రామరాజు ధనుష్టంకారానివా, భగత్ సింగ్ కడసారి పలికిన ఇంకిలాబ్ శబ్దానివా. వీరత్వం, భయానకం, అమ్మో అమ్మా, వ్యవసు, అద్భుతం, శాంతం. ఈ నవరసాలు ముఖంలో పలికినప్పుడు గొంతులో కూడా వస్తాయి. ఇవి ఎందుకు అవసరం అంటే, ఆడియన్స్ కు ఒక కథ చెప్పినప్పుడు ఆ కథలో ఉంది. మొదటి కథను చెప్పారు ఇందాక. అనగనగా ఒక రాజు 7గురు
వేటకి వెళ్ళారు కొడుకులు అని చెప్పారు. అనగనగా ఒక రాజు 7 కొడుకులు ఉన్నారు రాజుకి. ఆ 7 కొడుకులు ఒకరోజు చేపల వేటకి వెళ్ళారు. ఇక్కడ ఏమొస్తుందండి, చిన్నప్పుడు మనం కథ విన్నామంటే కారణం ఏంటో తెలుసండి? ఆ వాయిస్ మాడ్యులేషన్‌తో మనకి అమ్మమ్మ, తాతమ్మ చెప్పింది కాబట్టి విన్నాం. మనం చెప్పినట్టు కథ చెప్తే పిల్లలు ఎవరు వినడం లేదు. కారణం ఏంటంటే ఆ కథలో మనం లీనం కావట్లేదు. లీనం అవ్వట్లేదు అంటే అర్థం ఏంటంటే గొంతులో ఆ భావం పలకట్లేదు. ఫీల్ అవ్వట్లేదు. ఇప్పుడు ఒక కథ చెప్పమంటే ఫోన్ చూసుకొని కథ చెప్తాం. అది వాట్సాప్‌లో ఏమేమి వచ్చాయి, స్టేటస్‌లో ఏమొచ్చాయి, ఏం మారాయి అని చూసుకుంటాం. టీవీలో సీరియల్ చూసుకొని కథ చెప్తాం. ఎక్కడ చెప్తాం? కాన్సంట్రేషన్ లేదు. మనం లీనం అవ్వట్లేదు. మనలో తాద్భానం అంటారు కదా! తాద్భాన్యం అంటారు చూడండి. తదాత్మత అంటే మనలో మనం లీనం అవ్వాలి. ఒక స్పీకర్ అంటే తనలో తను లీనం అయిపోవాలి. తను అనుకున్న సబ్జెక్ట్‌ని ఆకలింపు చేసుకోవాలి. తను చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. ఎక్కడ ఆగకూడదు. అంటే అంత తన్మయత్వంతో చెప్పగలగాలి. ఆ తన్మయత్వం ఎప్పుడొస్తుందండి? మనలో నవరసాల ఆవాహన చేసినప్పుడు. ప్రతి భావానికి, ప్రతి మాట వెనుకున్న భావానికి మనం న్యాయం చేద్దాం అనుకున్న ఆలోచన ఉన్నప్పుడు, ప్రతి భావాన్ని మనం నరాన జీర్ణించుకున్నప్పుడు. వాయిస్ మాడ్యులేషన్ క్లాస్ వింటేనే కాదండి. దాన్ని మనం సొంతం చేసుకోవాలి. అందుకే నవరసాలు అందులో చాలా ఇంపార్టెంట్ అని చెప్తానన్నమాట. సో ఇది ప్రాక్టీస్ చేసుకోవాలి. సార్ నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇప్పుడు కొన్నిసార్లు మనకి బాగా ఉండాలంటే వాయిస్ మాడ్యులేషన్ చక్కగా ఉండాలి. పదాలు చక్కగా మనం పలకగలగాలి. ఎక్కడ కొన్ని పదాలు మనకు నోరు తిరగవు. కానీ అటువంటి పదాల మీద కూడా పూర్తిగా పట్టు ఉండాలంటే కొన్ని టంగ్ ట్విస్టర్స్ మనం ప్రాక్టీస్ చేయాలండి. టంగ్ ట్విస్టర్స్ అంటే నాలుకకి మంచి ఎక్సర్సైజ్ అనమాట. అవి కూడా మన వాయిస్ మాడ్యులేషన్ బాగా ఉపయోగపడతాయి. అవకాశం ఉన్నంత వరకు చేయాలి. సరే ఇప్పుడు కొన్ని టంగ్ ట్విస్టర్స్ ఉన్నాయి. ఎవరు చెప్తారో చూద్దాం. రైట్ చేయండి. ఎవరు చెప్తారు? శేషవాలి గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. నీ నాన్న నా నాన్న అని నేను అన్నానా? నా నాన్న నీ నాన్నని నేను అన్నానా? నీ నాన్న నీ నాన్నే, నా నాన్న నా నాన్నే అని నేను అన్నాను. ఓ వెరీ నైస్ సార్. సూపర్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ దివ్య రేఖ తోలేటి గారు. నీ నాన్న నా నాన్నని నేను అన్నానా? నా నాన్న నీ నాన్నని నేను అన్నానా? నా నాన్న నీ నాన్నే, నా నాన్న నా నాన్నే అని నేను అన్నానా? ఓకే వెరీ నైస్. శివరామయ్య గారు. నీ నాన్న నా నాన్న అని నేను అన్నానా? నా నాన్న నీ నాన్న అని నేను అన్నానా? నీ నాన్న నీ నాన్నే, నా నాన్న నా నాన్నే అని నేను అన్నాను. నీ నాన్న నా నాన్నని నేను అన్నానా? నా నాన్న నీ నాన్నని నేను అన్నానా? నీ నాన్న నీ నాన్నే, నా నాన్న నా నాన్నే అని నేను అన్నాను. మాడ్యులేట్ చేసుకోవాలండి. అక్కడ చదువుతున్నట్టు కాదు, చెప్తున్నట్టు ఉండాలి. ఓకే. మునిపర్తి బ్రహ్మానందం గారు. సార్ వచ్చారు, వెళ్ళిపోయారు మళ్ళీ. సరే రోజాలోకం గారు. లక్ష్మి గారు. లక్ష్మణ్ సార్. గుడ్ ఈవినింగ్. నీ నాన్న నా నాన్నని నేను అన్నానా? నా నాన్న నిన్నని నేను అన్నానా? నీ నాన్న నీ నాన్నే, నా నాన్న నా నాన్నే. అదే కదా అదే నేను అన్నాను. సారీ సార్. వెరీ గుడ్. వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. నెక్స్ట్ వన్ సార్ ప్లీజ్. ఇంకొక ఇద్దరు హ్యాండ్ రైజ్ చేయాలండి. నెక్స్ట్ వన్ ఎవరైనా? మీరు హ్యాండ్ రైజ్ చేయట్లేదు, నేనే ఎంచుకుంటానండి. మిత్రులు కొంతమంది ఉండిపోయారు. రమేష్ కాచినా గారు. సార్ పార్టిసిపెంటే కదా మీరు, మెంటారా? పార్టిసిపెంట్స్. సార్. సార్ డియర్ ఫ్రెండ్స్, ఇంకొక 5 minutes నాకు అవకాశం ఉందా మాట్లాడడానికి? పర్వాలేదా? క్యారీ ఆన్ అవ్వచ్చా? ఎస్ సార్. రమేష్ గారు మీరు పర్మిషన్ ఇస్తారా? ఎస్ సార్. ఓకే థ్యాంక్ యూ. రైట్ చేసేవాళ్ళు రైట్ చేస్తున్నారు, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు. సార్ రమేష్ కాశీన గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్.
నాని నీ నూనె నా నూనెని నేను అన్నానా? నీ నూనె నీ నూనె, నా నూనె నా నూనె, నా ఓకే, నూనె. సూపర్ అండి. నా నూనె మీ నూనె మీద ఉంచుకోండి. సార్ బిఏ రాజు గారు, హైదరాబాద్. బిఏ రాజు సార్. సార్ అన్మ్యూట్ చేసుకోవాలి రాజు సార్. అన్మ్యూట్ ప్లీజ్. నాని నీ నూనె నా నూనెని నేను అన్నానా? నీ నూనె నీ నూనె, నా నూనె నా నూనె. ఓకే అండి, సూపర్. గోడవల్లి శ్రీనివాసరావు గారు ఏమైనా చెప్తారా? అవకాశం ఉందా సార్? నాని నీ నూనె నా నూనె నేను అన్నానా? నీ నూనె నీ నూనె, నా నూనె నా నూనె. అంతే. వెరీ నైస్ అండి, సూపర్. సార్ సార్ నెక్స్ట్ వన్ సార్. చెప్పొచ్చండి? సార్ నేను చెప్పండి చెప్పొచ్చా? మ్యామ్, చెప్పండి మ్యామ్. నాని నీ నూనె నా నూనె నేను అన్నానా? నీ నూనె నా నూనె నా నూనె. సూపర్ అండి. ఏదైనా సరే మీది మీదే నాది నాది అండంలో మహిళలు చెప్పినంత అందంగా ఇంకెవరు చెప్పలేరండి. థ్యాంక్ యూ అద్భుతం సార్. మ్యామ్, అద్భుతం. ఓహో, ఇది కూడా కాంప్లిమెంట్ గా తీసుకున్నారా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. మిగతా వాళ్ళకి అవకాశం ఇద్దాం. ముబర్త్ బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం గారేనండి? సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. డ్రైవింగ్ లో ఉంటే వద్దు దయచేసి. కాకేక కాకికి కాక కేకి కా. సూపర్ అండి, సూపర్. దివ్య మేడం. కాకిక కాకిక కేకిక. కాకి ఏక కాకికి కాక కేకిక. కాకి ఏక కాకికి కాక కేకిక. ఇప్పుడు చెప్పండి. ఓకే సార్, మళ్ళీ చెప్పనా సార్? అద్భుతంగా చెప్పండి. కాకిక కాకిక కాక కేకిక. గ్యాప్ ఇచ్చేస్తున్నానా సార్? పర్లేదు మ్యామ్. ఓకే ఓకే, జస్ట్ టంగ్ ట్విస్ట్ ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలి. సార్ నెక్స్ట్ వన్ ప్లీజ్. ఎమోషన్స్ చెప్పాను కదండి మీకు. ఎమోషన్స్ ఎవరు ఎలా పలికిస్తారో చూద్దాం. చెప్పే వాళ్ళే చెప్తున్నారు, దయచేసి మిగతా వాళ్ళు కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాను నేను. అమ్మా నన్ను శాంతారత్నం మ్యామ్, మీరేమైనా మాట్లాడే అవకాశం తీసుకోగలరా మ్యామ్? మ్యామ్ అభ్యంతరం లేకపోతే ఇబ్బంది లేకపోతేనే మ్యామ్. సార్ నేను చెప్పనా సార్? అవునండి, శాంతారత్నం మ్యామ్ చెప్తున్నారు. సార్ మ్యామ్ ఫస్ట్ చూడండి, దాంట్లో ఉన్న ఎమోషన్ ఏముందో చూడండి. అమ్మా. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. ప్లీజ్ మొదటి దాంట్లో అమ్మా ఉంది, దాంట్లో ఎమోషన్ తో చెప్పండి మ్యామ్. అది అమ్మా నన్ను విడిచి వెళ్ళకమ్మా, నీవు చెప్పినట్టే వింటానమ్మా, నీకు దూరంగా ఉండలేనమ్మా. వెరీ నైస్ మ్యామ్, వెరీ నైస్, వెరీ నైస్. దివ్య గారు చెప్పండి. ఏది చెప్పండి సార్? అదే అమ్మా. అమ్మా నన్ను విడిచి వెళ్ళకమ్మా, నువ్వు చెప్పినట్టే వింటానమ్మా, నీకు దూరంగా ఉండలేనమ్మా. అమ్మని రిక్వెస్ట్ చేస్తున్నారు. వెరీ నైస్ సార్. నేను ఒకటి చెప్తా సార్. చెప్పండి సార్, తగ్గేదే లేదు, కానివ్వండి. అమ్మా నన్ను విడిచి వెళ్ళకమ్మా, నువ్వు చెప్పినట్టే నేను వింటానమ్మా, నీకు దూరంగా నేను ఉండలేనమ్మా. ఓకే, వెరీ నైస్ అండి, వెరీ నైస్. సార్ కెన్ ఐ yes please. సార్ ఒకసారి కెన్ అయిన ఎవరు మహిళ చెప్పారండి, మహిళ తరపున నేనే సార్. రీసౌండ్ వస్తుంది. 2 డివైస్ లో ఉన్నారండి ఎవరు? ఒక డివైస్. హలో చెప్తున్నాను సార్. ఓకే. అమ్మా నన్ను విడిచి వెళ్ళకమ్మా, నువ్వు చెప్పినట్టే వింటానమ్మా, నీకు దూరంగా నేను ఉండలేనమ్మా.
వెరీ నైస్. ఎమోషన్ కావాలండి. ఎమోషన్ ఎమోషన్. చెప్తాను సార్. ఎమోషన్ సూపర్ మ్యామ్, సూపర్. పోనీ పోనీ పోతే పోనీ, సతులు సుతులు హితులు పోనీ పోతే పోనీ, రాని రాని వస్తే రాని, కష్టాలు నష్టాలు కోపాలు తాపాలు శాపాలు రాని వస్తే రాని, తిట్లు తిట్లు రాళ్ళు పాటలు రాని రాని, కాని కాని గానం ధ్యానం హానం హాస్యం లాస్యం కాని కాని, కళ రవి లాస్ట్ లో సరిగ్గా కనిపించట్లేదు సార్. ఓకే మ్యామ్, మ్యూట్ లోకి వెళ్ళిపోండి మ్యామ్, రీసౌండ్ వస్తుంది, కొంచెం మ్యూట్ లోకి వెళ్ళిపోండి. ఓకే, థ్యాంక్ యూ. హలో, రీసౌండ్ ఆగింది రండి. ఇప్పుడు మొదటి దానిలో అమ్మ ఉంది కదండి, దాంట్లో ఏం ఎమోషన్ రావాలండి? ఒక సాడ్ ఎమోషన్ రావాలండి, అంతే కదండి? అమ్మా నన్ను విడిచి వెళ్ళకమ్మా, నువ్వు చెప్పినట్టే వింటానమ్మా, నీకు దూరంగా ఉండలేనమ్మా. ఇది బాధ, అమ్మ కరిగిపోతుంది. అమ్మా నన్ను విడిచిపెట్టి వెళ్ళకమ్మా, నువ్వు చెప్పినట్టే వింటానమ్మా, నీకు దూరంగా ఉండలేనమ్మా. ఇది బతిమాలుకుంటున్నట్టు. అమ్మా నిన్ను విడిచి వెళ్ళకమ్మా, నువ్వు చెప్పినట్టు వింటానమ్మా, నీకు దూరంగా ఉండలేనమ్మా. ప్రేమలో దబాయింపు, బతుకుతున్నాం. అమ్మా నన్ను విడిచిపెట్టి వెళ్ళకమ్మా, ఇది నీ బాధని ప్రేమతో సరెండర్ చేస్తాం. అమ్మకి సరెండర్ అయిపోయాం మనం. అంటే అక్కడ ఉన్న డైలాగ్లో మనలో ఉన్న బాధను తెలియజేయవచ్చు, ప్రేమను తెలియవచ్చు, ఆ ప్రేమలో ఉన్నటువంటి ఒక కమాండ్ కూడా తెలియజేయచ్చు. అంటే ఒక గొంతులో మనం ఎన్ని రకాలుగా పలికించవచ్చో చూడండి. నెక్స్ట్ ఇది ప్రపంచం ఒక మిథ్య. ఇది ఎవరు చెప్తారు? వెంకటరావు గారు చెప్పండి. దగ్గర నుంచి వెంకటరావు గారు. స్లైడ్ క్లోజ్ అయిపోయింది సార్. క్లోజ్ చేస్తారా? ఉంది సార్, ఉంది, స్లైడ్ ఉంది. వస్తుంది సార్, మళ్ళీ ఇప్పుడు వస్తుంది సార్. చెప్పండి. ప్రపంచం ఒక మిథ్య, నీ గర్ల్ ఫ్రెండ్ పేరు ఆద్య, నేనెందుకు మీ మధ్య. ఎవరు సార్? మేమా సార్? నేను సార్. దీంట్లో ఏముందండి? దీంట్లో ఎమోషన్ ఏంటి కనిపిస్తుందండి? ఎమోషన్ హాస్యం. ఎగ్జాక్ట్లీ, హాస్యం అండి. హాస్యం కనిపిస్తోంది. కాస్త కామెడీగా చెప్పండి. ప్రపంచం ఒక మిథ్య, నీ గర్ల్ ఫ్రెండ్ పేరు ఆద్య, నేను ఎందుకు మీ మధ్య. సూపర్ అండి. ఓకే. దివ్య గారు చెప్తారా? చిన్నప్పుడు క్విజ్ పోటీలో 4-5 చెప్పేవారండి. అవునండి, అర్జున్ గారు వచ్చారు, ఉండండి. వచ్చారు. అర్జున్ గారు చూసుకోండి. ఇంకా చూడండి సార్, అక్కడ చూడండి. ప్రపంచం ఒక విద్య, నీ గర్ల్ ఫ్రెండ్ పేరు ఆద్య, నేను ఎందుకు మీ మధ్య. సూపర్ అండి. ఎంతో అంటే రెగ్యులర్ గా ప్రాక్టీస్ లో ఉన్నట్టే చెప్పారండి. థ్యాంక్ యూ సార్. ఇది కూడా కాంప్లిమెంట్ గా తీసుకున్నారా? థ్యాంక్ యూ. ప్రపంచం ఒక విద్య, నీ గర్ల్ ఫ్రెండ్ పేరు ఆద్య, నేను ఎందుకు మీ మధ్య. నెక్స్ట్ ఇంకా పోతే పోని చెప్పారు కదండి, మన టైం లేదు కాబట్టి అది వెళ్ళాలి. అంటే అక్కడ వేగం ఉండాలి, ఆవేశం ఉండాలి. పోనీ పోనీ పోతే పోనీ, సతుల్ సుతుల్ హితుల్ పోనీ పోతే పోనీ, రాని రాని వస్తే రాని, కష్టాలు నష్టాలు కోపాలు తాపాలు శాపాలు రాని వస్తే రాని, తిట్లు రాట్లు పాట్లు రాని రాని, కాని కాని గానం ధ్యానం హాసం లాసం కాని కాని, కళారవి పవి కవి. శ్రీ చెప్పినప్పుడు ఇందా చెప్పానండి, ఆ వేగంతో అలా వెళ్ళిపోవాలి అవి. సార్ నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. కొన్నిసార్లు నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ సార్, స్పీడ్గా వెళ్ళిపోతాను. కొన్నిసార్లు ఏమవుతుందండి, మనం కథ చెప్పాల్సి వస్తుంటుంది. కథ చెప్పాల్సి వచ్చేటప్పుడు ఆ కథ ఎలా ఉండాలి అంటే, ఎలా చెప్పాలి అంటే అన్నది ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తాం చూడండి. అప్పుడు వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఉండాలి. ఇక్కడ ఒక కథ ఉంది సార్. మిగతా వాళ్ళు, కొత్త వాళ్ళు కాస్త ముందుకు రావాలి. డియర్ ఫ్రెండ్స్, మీరు జాయిన్ అయ్యారు, కాస్త మీరు ఇంటరాక్ట్ అయితే బాగుంటుంది. లేదు సార్ క్లాస్ ఇబ్బందికరంగా ఇంట్రెస్టింగ్ గా లేదు అంటే చెప్పండి. జై హింద్, జై భారత్, వందే మాతరం చెప్పేద్దాం. ఒకనాడు అడవిలో ఇక్కడ కథ ఒకటి ఉంది. మన సెషన్ లో కథలు చెప్పాల్సి వచ్చినప్పుడు ఎలా చెప్పాలి, ఇప్పుడు వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఉండాలి, స్పీకర్ వెళ్ళినప్పుడు కథ చెప్పాలి, అప్పుడు ఎలా చెప్తాం, అప్పుడు వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఉండాలి మనం కథ చెప్పేటప్పుడు. ఎవరు చెప్తారు? బ్రహ్మానందం గారు.
కథ చదవమంటారు సార్? అంతే కదా సార్? ఓకే. చదవకండి, చెప్పండి మాకు చదువుతూ. దేవర్షి అయిన నారదుడు, అంటే ఇక్కడ పవర్ పోయింది సార్, అందుకే నేను కనబడలేదు. ఓకే, ఒక ప్రాబ్లం లేదు సార్, ఇంకొకరికి ఇద్దామనండి, మళ్ళీ పవర్ వచ్చిన తర్వాత చూద్దాం. లేదు. ఇంకెవరైనా సరే, ఓకే సార్. ఇంకెవరైనా సరే, ఎవరైనా ఎంచుకుందాం, చూద్దాం. వనిత మ్యామ్, మీ పేరు చెప్పగానే మీరు ఆఫ్ చేసేస్తున్నారు క్యామ్. మళ్ళీ ఉన్నారా? నెక్స్ట్ ఎవరు చెప్తారు? చెప్తారా మ్యామ్? వనిత మ్యామ్ చదువుతారా స్టోరీ? చదువుతాను. ఎస్ మ్యామ్, ప్లీజ్ చదవండి. దేవర్షి ఆయన నాదుడు ఒకనాడు ఆలోచించి ప్రయాణం చేస్తున్నాడు. భూమి మీద జరిగే విశేషాలు గమనించాలి అనేది ఆయన ఉద్దేశం. మార్గ మధ్యలో ఆయనకు తపస్సు చేస్తున్న ఒక వ్యక్తి కనిపించాడు. అతని చుట్టూ చీమల పుట్టలు పెరిగాయి. ఆ యోగి నారదుని గుర్తుపెట్టి నమస్కరించాడు. స్వామి, వినబడట్లేదు. స్లో వస్తుంది మ్యామ్, వాయిస్ స్లో వస్తుంది. ఓకే ఓకే, శేష్ కుమార్ గారు. ఓకే ఓకే, శేష్ కుమార్ గారు, సీతా మహాలక్ష్మి తణుకు గారు. శేషు గారు, సీతా మహాలక్ష్మి గారు. శేషు గారు చెప్పండి ముందు. దేవర్షి అయిన నారదుడు ఒకనాడు అడవిలోంచి ప్రయాణం చేస్తున్నాడు. ఈ భూమి మీద జరిగే విశేషాలు గమనించాలి అనేది ఆయన ఉద్దేశం. మార్గమధ్యంలో ఆయనకు తపస్సు చేసుకుంటున్న ఒక వ్యక్తి కనిపించాడు. ఆయన చుట్టూ చీమల పుట్టలు పెరిగాయి. ఆ యోగి నారదుడిని గుర్తుపట్టి నమస్కరించాడు. స్వామి, ఎక్కడికి మీ ప్రయాణం అని అడిగాడు. వైకుంఠానికి, విష్ణు దర్శనానికి అని బదులిచ్చారు నారదుడు. అయితే మీరు నాకు ఒక ఉపకారం చేస్తారా అని అడిగాడు యోగి. తప్పకుండా, నీకేం కావాలి అని ప్రశ్నించాడు నారదుడు. ఓకే, నైస్ అండి, నైస్ అండి. ఫ్రెండ్స్, అని చక్కగా చెప్పారు. దానికి మనం అప్లోడ్ అవుతుందిలాగా. సీతామహాలక్ష్మి గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. దేవర్షి అయిన నారదుడు ఒకనాడు అడవిలోంచి ప్రయాణం చేస్తున్నాడు. ఈ భూమి మీద జరిగే విశేషాలు గమనించాలని అనేది ఆయన ఉద్దేశం. మార్గం మధ్యలో ఆయనకు తపస్సు చేసుకుంటున్న ఒక వ్యక్తి కనిపించాడు. అతని చుట్టూ చీమల పుట్టలు పెరిగాయి. ఆ యోగి నారదుడిని గుర్తుపెట్టి నమస్కరించాడు. స్వామి, ఎక్కడికి మీ ప్రయాణం అని అడిగాడు. వైకుంఠానికి, విష్ణు దర్శనానికి అని బదిలిచ్చాడు నారదుడు. అయితే మీరు నాకు ఒక ఉపకారం చేస్తారా అని అడిగాడు యోగి. తప్పకుండా, నీకేం కావాలి అని ప్రశ్నించాడు నారదుడు. సూపర్ మ్యామ్, సూపర్ సూపర్, అద్భుతంగా చెప్పారు. అందుకే మిమ్మల్ని చూసాను నేను. సీతాలు సింగారం, మానసి బంగారం, బంగారు కొండ అంటే అనే పాట పాడాలనిపించిందండి. అని చక్కగా చెప్పారు. అద్భుతం మ్యామ్. సరే సార్, నెక్స్ట్ స్లైడ్. సాధారణంగా మనకి కొన్ని సందర్భాల్లో పద్యాలు పాడాల్సి వస్తుందండి. స్టార్టింగ్ ఒక పద్యం పాడాను మీకు. పద్యం ఎలా పాడాను? మాణిక్య వీణ మపలాలయం. మ్యూట్ లోకి వెళ్ళాలన్నా? ప్లీజ్ మ్యూట్ లోకి వెళ్ళాలి డియర్ ఫ్రెండ్స్, మ్యూట్ లోకి వెళ్ళాలన్నా? మ్యూట్ లోకి వెళ్ళాలి. ఎవరు అన్మ్యూట్ లో ఉన్నారు ప్లీజ్. సో డియర్ ఫ్రెండ్స్, కొన్నిసార్లు పద్యాలు చెప్పాల్సి వస్తుంది. కంటెంట్ లో మనం నేర్చుకుంటాం ఆల్రెడీ. పద్యం చెప్పినప్పుడు కూడా దాంట్లో గాత్రం, వాయిస్ మార్జెస్ట్ ఉండాలి. రామనామ పఠన మహిమచే వాల్మీకి పరగబోయే అయ్యే బాపడయ్యే, కులము గణము కాదు గుణము గణంబురా విశ్వదాభిరామ వినురవేమ. అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను, సజ్జనుండు పలుకు సల్లగాను, కంచు మ్రోగినట్టు కనకంబు మ్రోగునా విశ్వదాభిరామ వినురవేమ. ఒక పద్యం చెప్పిన, సాధారణంగా పద్యాలు ఎక్కువగా వాడతాం. మనం వాడాలి, ఎఫెక్టివ్ గా ఉండాలి అంటే. అది మీరు కంటెంట్ ప్రిపరేషన్ చెప్తారు, మీకు చెప్పే అవుతుంది. అప్పుడు ఖచ్చితంగా వాయిస్ మాడ్యులేషన్ మాత్రం మీరు యూజ్ చేస్తారు మీ పద్యాలు ఏమన్నా సార్. సార్ నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్.
సో డైలాగ్స్ చెప్పాలి దాంట్లో ఎమోషన్ తో. ఎవరు చెప్తారు? శేష్ కుమార్ గారు. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. అదే మీ ప్రియురాలికి ప్రేమతో చెప్తే ఏమని చెప్తారండి? దాంట్లో లవ్ ఉంటే చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. అవునండి. ఇదే కరుణ రసం కావాలి. కరుణతో ఎలా చెప్తారు? చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. భయంతో ఎలా చెప్తారు? మీ గొంతులో భయం పలకాలి. చూడు, ఒకవైపే చూడు, మీ గొంతు భయం ఉండాలి మీలో. భయపడుతూ చెప్పాలి డైలాగ్. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. ఓకే అండి. సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ డైలాగ్. అర్జున్ గారు వచ్చారు. రాజమండ్రి అర్జున్ గారు కానీ మరి ఇంకెందుకు కానీ అర్జున్ గారు. అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే సార్. సెకండ్ డైలాగ్ సార్. వీరశంకర్ రెడ్డి మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా. అదే మీ ప్రియురాలికి చెప్పాలి. ప్రేమ ఉండాలి. ఎలా చెప్తారు? వీరశంకర్ రెడ్డి మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా. అవునా కదండి? దాంట్లో హాస్యం కామెడీ ఏం చేస్తారు? కామెడీ చెప్పాలి, హాస్యం ఉండాలి. చెప్పండి. వీరశంకర్ రెడ్డి మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా. సూపర్ సూపర్. మీరు భయపడుతూ చెప్పాలి. మీ గొంతులో భయం కావాలి. ఓకే సార్. వీరశంకర్ రెడ్డి మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా. ప్రశాంతం కావాలి, శాంతం. వీరశంకర్ రెడ్డి మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా. శాంతం ఎక్కడ లాస్ట్ మళ్ళీ ఒక రూపంలోకి వచ్చేసరి. సూపర్ సార్, సూపర్ సూపర్. నెక్స్ట్ ఎవరు చెప్తారు? ఎవరు హ్యాండ్ రైజులు లేవు? ఎవరు చెప్తారండి? రోజా గారు ఇప్పటికి హ్యాండ్ రైజ్ చేయాలి. రోజా గారు ఎక్కడ దాక్కున్నారు? సార్ నేనే చెప్పేస్తాను సార్. రెండోది మీరు చెప్పే తర్వాత మిగతా కూడా అవకాశం ఇవ్వాలి కదండి. ఉండండి అర్జున్ గారు. అని మీరు అయిపోతుంది. ముగ్గురు హ్యాండ్ రైజ్ చేశారండి బాబు. వెంకటరావు గారు అయిపోయిన తర్వాత రోజా మ్యామ్ గారు, రోజా లక్ష్మణ్ గారు. వెంకటరావు గారు. శివమణి. నా పేరు శివమణి, నాకు కొంచెం మెంటల్. ఇది శృంగారం. డైలాగే చెప్పండి చాలు సార్. శృంగారం అదే. నా పేరు శివమణి, నాకు కొంచెం మెంటల్. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. ఇదే దీంట్లో భయం. నా పేరు శివమణి, నాకు కొంచెం మెంటల్. భయపడాలండి. మీరు భయపెడుతున్నారు. భయపడాలి మీరు. నా పేరు శివమణి, నాకు కొంచెం మెంటల్. ఓకే ఓకే సూపర్ అండి. రోజా గారికి అవకాశం ఇచ్చారు లాస్ట్ కి. రోజా మ్యామ్. నవరసాల చాయిస్ మీదే మేడం. నేను చెప్పను ఏంటేంటి అనేది, మీరే చెప్పి చేసేయండి. సార్ మీరు చెప్తూ ఉంటే చేస్తాను సార్. ఓకే మేడం. ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి సార్. ఫస్ట్ రౌద్రం. నా పేరు శివమణి, నాకు కొంచెం మెంటల్. థ్యాంక్ యూ మేడం. హాస్యం చేయండి. నా పేరు శివమణి, నాకు కొంచెం మెంటల్ ఎక్కువ. రొమాన్స్ అండి. నా పేరు శివమణి, నాకు కొంచెం మెంటల్. ఓకే వెరీ నైస్. కరుణ మ్యామ్. కరుణ. నా పేరు శివమణి, నాకు కొంచెం మెంటల్. సూపర్ మ్యామ్. సూపర్. నైస్ 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 మ్యామ్. నైస్ సార్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్.
దీంట్లో ఉంది, భావయుక్తంగా చెప్పాలి. ఎవరు చెప్తారు? స్వప్న ఎవరు చెప్తారా? ఆయుష్ వర్ధన్ గారు, భీమరాజ్, బీడీకే గారు, ఇంకెవరైనా? అన్ని వాళ్ళే చెప్తారండి అందరూ. మీరు ప్రేక్షక పాత్ర పరిమితం అయితే కాదండి, రేపొద్దు మీరు స్పీకర్ కాబోతున్నారు. యూ మస్ట్ బి యాక్టివ్, యూ మస్ట్ పార్టిసిపేట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ అండి. మీరు స్పీకర్ గా జాయిన్ అయ్యారు ఇక్కడ ఈపీఎస్ లో. చూడండి, రాబర్ట్ సార్ ఉన్నారు, ఆయన ఎంత యాక్టివ్ ఉన్నారు. ఆయన సెషన్కి వచ్చారండి? ఆయన కాదు కదండి, ఈజ్ ఎ ట్రైనర్. అందరూ ట్రైనర్ అండి, ఒకే సమకాలీనం అందరూ. మీరందరూ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ కావాలంటే ఇంటరాక్ట్ అవ్వాలండి. పలుపులు వేసేస్తే అందరూ చెప్తుంటే టప్పట్లు కొంటా ఉంటే టప్పట్లు కొట్టే ప్లేస్ లో లైఫ్ లాంగ్ ఉంటాం, కొట్టించుకునే ప్లేస్ లో ఉండం మనం ఎప్పుడు. అది గుర్తుంచుకోండి. దివ్య మేడం. చదువునా సార్? చదవండి మేడం. ఆహా ఎంత సౌందర్యం, నీ మొహం మండ చూడు వాడి అవతారం. బాగానే ఉంది. ఆగండి 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 ఆగండి, మళ్ళీ చూడండి, మళ్ళీ చదవండి. ఆహా ఎంత సౌందర్యం, నీ మొహం మండ చూడు వాడి అవతారం. కదండి, ఫస్ట్ ఏంటండి? ఆహా ఎంత సౌందర్యంలో అద్భుతం కనిపించారు. ఆహా ఎంత సౌందర్యం, నీ మొహం మండ చూడు ఆడ అవతారం. 3 ఎక్స్ప్రెషన్స్ ఒకేసారి రావాలి. వాయిస్ చెప్పండి. ఆహా ఎంత సౌందర్యం, నీ మొహం మండ చూడు వాడి అవతారం. వెంకటరావు గారు తర్వాత 2. బాగానే ఉంది, బాగానే ఉంది. చెప్పేసి చెప్పారా? ఓకే ఓకే. మళ్ళీ చెప్పంటారా సార్? బాగానే ఉంది, సార్ బాగానే ఉంది. మీరు చెప్పిన దానికోసం చెప్పానండి, బాగానే ఉందండి. శివరామయ్య గారు చెప్పండి సార్. ఇందాక నుంచి సుభాష్ గారు కాస్త నా మీద అలిగారండి, హ్యాండ్ రైజ్ చేయట్లేదు. సుభాష్ సార్, ఆయన చేత హ్యాండ్ రైజ్ చేద్దాం, కాకినాడ సార్ చేత. రామయ్య గారు నెక్స్ట్. సార్ మీకు పుణ్యం ఉంటుంది, నన్ను వదిలేయండి. మీకు పుణ్యం ఎవరు సార్? నేను వదిలేస్తాను సార్, 5 minutes 2 నిమిషాలు వదిలేస్తాను. నేను 2 minutes వదిలేస్తాను. ఓకే ఓకే సార్. సుభాష్ సార్, సుభాష్ సార్, సుభాష్ సార్ వినడం లేదు సార్. చెప్పండి సార్. మీరు ఏంటి అలిగితే ఎలా సార్? ఇందాక లేదు సార్, లేదండి, అలాగనే ఉంది సార్. సార్ నెక్స్ట్ సరదా సార్, కిడింగ్. నెక్స్ట్ సార్ చెప్పండి. ఊరుకో నాన్న చూడండి. ఊరుకో నాన్న ఏడవకు. అరే ఏమైంది, ఎంతకు ఏం తెచ్చారు? ఓకే సూపర్ అండి, సూపర్. నెక్స్ట్ నా దీప్తి మేడం, నెక్స్ట్ చెప్పండి. తర్వాత అబ్బా అబ్బా 2 ఉన్నాయి, చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి దీప్తి గారు. అబ్బా చాలా నొప్పిగా ఉంది. అబ్బా అదిరిపోయింది. మళ్ళీ చెప్పండి ఒకసారి, రెండోది కథ చూడండి మళ్ళీ. అబ్బా అదిరిపోయింది. మీరు గుర్తుంచుకోవాలి, అక్కడ ఎవరో అన్మ్యూట్ రోజా మేడం గారు, రోజా లక్ష్మణ్ గారు 2 అక్కడ, అందుకే రీసౌండ్ వస్తుంది. అబ్బా చాలా నొప్పిగా ఉంది, అదిరిపోయింది అంటారు కదా, అబ్బా అంటారు కదా, అది చెప్పాలి. అబ్బా అదిరిపోయింది, బాగా చెప్పారు మ్యామ్. నెక్స్ట్ సీతారామ లక్ష్మి గారు మేడం గారు, చివరి 2. యురేకా నాకు పెళ్లి కుదిరింది, నేను బొంగమూతి పెట్టుకున్నాను. ఓరి దీని ఆసాలో. ఓకే ఓకే, ఎవరు చెప్తారండి? దివ్య గారు చెప్పండి ఒకసారి. యురేఖా నాకు పెళ్లి కుదిరింది, నేను బొంగమూతి పెట్టుకున్నాను. ఓరి దీని యాసాలో.
మీరు యురేకా అంటే ఎవరు అమ్మాయిని పిలుస్తున్నారేమో అనుకున్నామండి. యురేకా నాకు పెళ్లి కుదిరింది. నాకు పెళ్లి కుదిరింది. ఓకే, ఇప్పుడు ఉండండి. అర్జున్ గారు వచ్చారు, అర్జున్ గారు వచ్చారు. అర్జున్ గారు చెప్పండి. ఆయనకి ఎందుకో డైలాగ్ నచ్చినట్టు ఉంది, పెళ్లి కుదిరిందని డైలాగ్. చెప్పండి. నచ్చింది సార్. సార్ యురేకా నాకు పెళ్లి కుదిరింది. ఓరి దీనేసాలో మధ్యన బొంగమూతి వదిలేశారండి. సార్ బొంగమూతి పెట్టుకున్నా. సారీ సార్. ఓకే, థ్యాంక్ యూ. రోజా లక్ష్మణ్ గారు. రోజా మేడం గారు అక్కడ తగ్గట్లేదు. లక్ష్మణ్ గారు, రోజా గారు. యురేకా నాకు పెళ్లి కుదిరింది. నేను బొంగమూతి పెట్టుకున్నాను. ఊరు దీని ఎసాలో. సూపర్. ఓకే, నైస్ అండి. నేను చెప్తాను సార్. చెప్పండి మ్యామ్. యురేకా నాకు పెళ్లి అయిపోయింది. అందరికి పెళ్ళి నాకు కుదరలేదండి, అయిపోయిందండి ఆల్రెడీ. ఓకే, పర్లేదు, డైలాగ్ చెప్పండి చాలు మ్యామ్. నేను బొంగమూతి పెట్టుకున్నాను. ఓర్ దీని అసలు. సూపర్ అండి, అద్భుతం అండి. సార్ నెక్స్ట్ స్లైడ్ స్కిప్ చేసేయండి సార్. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోండి సార్, స్కిప్ చేసేయండి. ఓకే, సో డియర్ ఫ్రెండ్స్, మన అద్భుతమైన వాయిస్ మాడ్యులేషన్ కావాలంటే మనం ఏం చేయాలి? మనం కొన్ని టిప్స్ పాటించడం ద్వారా మన అద్భుతమైన వాయిస్ మాడ్యులేషన్ మనం చేయగలుగుతాం. ఫస్ట్ మన వాయిస్ కరెక్ట్గా ఉందా లేదా తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మన వాయిస్ని రికార్డ్ చేయాలి. ఒక కథ కావచ్చు, ఒక పాట కావచ్చు, ఒక మాట కావచ్చు, దాంట్లో భావం వస్తుందో రికార్డ్ చేయండి. రికార్డ్ చేసిన తర్వాత దాంట్లో మీ వాయిస్ మాడ్యులేషన్ కరెక్ట్గా ఉందా లేదా, లేదా ఒక సినిమా డైలాగ్ ప్రాక్టీస్ చేయండి. ఆ సినిమా డైలాగులు ఉన్నట్టు ఒక ట్రాజడీ డైలాగ్, ఒక కామెడీ డైలాగ్, ఒక సాడ్ డైలాగ్, ఒక ఎమోషనల్ డైలాగ్ ప్రాక్టీస్ చేయండి. అది రికార్డ్ చేయండి. ఆ ఎమోషన్ మీ గొంతులో వస్తుందో చూడండి. వెంటనే చూడకండి. ఈరోజు సాయంత్రం రికార్డ్ చేశారనుకోండి, ఉదయం వినండి. ఉదయం రికార్డ్ చేశారనుకోండి, సాయంత్రం వినండి. దీనిలో ఏమవుతుంది అంటే మీ గొంతులో కరెక్ట్గా ఉందా లేదా వాయిస్ అనేది మీకు తెలిసిపోతుంది. నెక్స్ట్, సింగ్ విత్ ద సాంగ్ అండ్ డైలాగ్. ఒక పద్యం మీరు చెప్పాలి, ఒక డైలాగ్ మీరు చెప్పాలి సెషన్లో. దాంతో పాటు మీరు పాడుతుండడమో మాట్లాడుతున్నో అలవాటు చేసుకోవాలి. దానివల్ల అద్భుతమైన వాయిస్ మాడ్యులేషన్ మీ సొంతం అవుతుంది. మరీ ముఖ్యంగా అద్దం ముందు నిల్చోవడం, మన వాయిస్ రికార్డ్ చేసుకోవడం, ఇవన్నీ చేసుకున్నాం. అద్దం ముందు నిల్చుకోవడం వల్ల కూడా మన హావభావాలతో పాటు మనకు తెలుస్తుంది. వీడియో రికార్డ్ చేసినప్పుడు కూడా మీరు కనిపిస్తూ చెప్తున్న డైలాగ్ మీ బాడీ లాంగ్వేజ్తో సహా మీరు చూసుకోవాలి. నెక్స్ట్, ట్యూన్, పేస్, వాయిస్. ఇది మనం చెప్పుకుంది. గొంతులో ఎమోషన్ ఉందా లేదో చూసుకుంటారు. టంగ్ ట్విస్టర్స్ ప్రాక్టీస్ చేస్తారు. ఓంకారం నాభి నుంచి వస్తుందండి. ఓంకారం చేస్తారంటే ఓంకారం ఎవరు ప్రాక్టీస్ చేస్తారు? నాభి నుంచి ఇక్కడ గొంతు వరకు ప్రతిదీ కూడా శుద్ధి అవుతుందండి. ఎటువంటి ఆటంకాలు అవంతరాలు ఉన్నా సరే క్లియర్ గా ఉంటుందండి. అద్భుతమైన వాయిస్ వస్తుందండి. కాబట్టి ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఓంకారం ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్, బ్రీత్ టెక్నిక్. మనం అద్భుతమైనటువంటి బ్రీత్ చూడండి, అలోమ విలోమాలు ఉంటాయి. బ్రీత్ తీసుకోవడం, కొంతసేపు మనం బ్రీత్ ని హోల్డ్ చేయడం, తర్వాత దాన్ని వదిలేయడం. మీ యోగా చేస్తున్న వాళ్ళకి తెలుసు, మనకి టైం లేదు కాబట్టి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. బ్రీత్ టెక్నిక్ ఉంటుంది, అది చేయండి. నెంబర్ కౌంటింగ్ 1 to 10. పతితులార భ్రష్టులార బాధా సర్పదష్టులార ఏడవకండి 1 2 3 4 5 8 6 8 9 10 అంటే ఒక రైజ్ అవుతున్నప్పుడు నెంబర్స్ ఎలా అయితే ఉందో నెంబర్స్ అలా లెక్క పెట్టుకోండి. ఎలా తగ్గించాలో చూసుకోండి. హమ్మింగ్. సాధారణంగా మనం ఒక డైలాగ్ నేర్చుకుంటున్నాం అనుకోండి, ఒక విషయం చెప్పాలనుకోండి, ఆ విషయాన్ని ముందు మీరు హమ్మింగ్ చేసుకుని ఉంటారు. హమ్మింగ్ అంటే అది డైలాగ్ కావచ్చు, అనుకున్న కంటెంట్ కావచ్చు, ఏ విషయం చెప్పాలి. అద్భుతమైనటువంటి విషయంతో మీ ముందుకు వచ్చాను డియర్ ఫ్రెండ్స్. ఈ రోజు మీ అందరితో అద్భుతమైన క్లాస్ నేను చెప్పబోతున్నాను. అంటే మీరు క్లాస్లో ఏం మాట్లాడాలనుకుంటారో అది కూడా హమ్ చేసుకోండి. వాళ్ళు చెప్పే కంటెంట్ హమ్ చేసుకోండి. వాళ్ళతో ఎలా ఇంటరాక్ట్ అవుతుంటారో హమ్ చేసుకోండి. ఒక పాట హమ్ చేసుకోండి, అక్కడ వాడేది. ఒక పద్యాన్ని హమ్ చేసుకోండి, వాడేది. అప్పుడు అద్భుతంగా వాయిస్ మాడ్యులేషన్ వస్తుందండి. ఎనీథింగ్ ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్, రీడింగ్ మేక్స్ రెడీ, రైటింగ్ మేక్స్ ఎగ్జాక్ట్. ఈ 3 ఉంటాయండి. ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్, రీడింగ్ మేక్స్ రెడీ మెన్, రైటింగ్ మేక్స్ ఎగ్జాక్ట్ మెన్. ఇందులో ప్రాక్టీస్ ఒక్కటి మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీ వాయిస్ మాడ్యులేషన్ అంత మీ సొంతం అవుతుందండి. అంత అద్భుతమైన సెషన్ ఇచ్చారండి. మీరు అంత అద్భుతమైన సెషన్ ఇచ్చినందుకు మరోమారు గంప నాగేశ్వరరావు సార్కి, శ్రీధర వీరమల్ గారికి, అదేవిధంగా రమేష్ పర్వతం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ ఎవరెవరు మెంటర్స్ ఉన్నారు అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతం చూసాం డియర్ ఫ్రెండ్స్, నిజంగా అద్భుతమే. షడ్రుచుల విందు అంటే ఎలా ఉంటుందో సార్ ఈ రోజు చిరంజీవి గారి వాయిస్ మాడ్యులేషన్ అండి. యాక్చువల్గా మాకు చిరంజీవి గారు అంటే డాన్సే గుర్తొచ్చేదండి, కానీ ఈ రోజు చిరంజీవి గారు అంటే మెగాస్టార్ గుర్తొచ్చేవారండి. కానీ ఈ రోజు చిరంజీవి గారు అంటే
వాయిస్ మాడ్యులేషన్ గుర్తొస్తుంది. డెఫినెట్ గా సార్ మేము మైక్ పట్టుకుని ఫ్యూచర్ లో ఎక్కడ మేము మాట్లాడినా సరే డెఫినెట్ గా మన అద్భుతమైన ఈరోజు స్పెషల్ గెస్ట్ అండి చిరంజీవి గారు, ఆ వాయిస్ మాడ్యులేషన్ అండి. ఆయన మనల్ని మొదట పాటల దగ్గర నుంచి అద్భుతమైన పదాలు మనతో పలికించడం దగ్గర నుంచి అండి, పార్టిసిపేషన్ దగ్గర నుంచి అన్ని కూడా సార్ షడ్రుచుల బిందు అంతకన్నా అద్భుతమైన పదం మరి ఉపయోగించడానికి నాకేం దొరకట్లేదండి పద సంపుటిలోంచి. ఎక్స్ట్రాడినరీ సార్. ప్రతి స్పీకర్ కి కూడానండి వొకాబులరీ అంటే పద సంపుటితో పాటు పదోచ్చరణతో పాటునండి వాయిస్ మాడ్యులేషన్ కూడా మ్యాండేటరీ. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే సార్ మీరు మాట్లాడే విధానం మీకు వచ్చి ఉండొచ్చు, బాడీ లాంగ్వేజ్ వచ్చి ఉండొచ్చు అండి, కాంటెంట్ మీ దగ్గర ప్రాపర్ గా ఉండొచ్చు, బట్ మీరు చెప్పే విధానం సార్ అది భావయుక్తంగా ఉండాలి, రాగయుక్తంగా కాదు. ఎంత మార్వలెస్ వర్డ్ అండి ఇది. నిజంగా మన స్టేజ్ ఎక్కే మొదటే గుర్తొస్తుందండి. ఓకే, మన చిరంజీవి గారు చెప్పారండి, ఖచ్చితంగా చిరంజీవి గారు చెప్పినట్టే చెప్పాలి. ఇంకా మనం ఎన్ని సెషన్స్ చేసినా సరే సార్ ఫైనల్ గా చప్పట్లు కొట్టేది మనకు కాదు చిరంజీవి గారికి అనిపిస్తుందండి. అలాంటి అద్భుతమైన గురువు ఈ రోజు మాకు దొరకడం చాలా అదృష్టం సార్. ఈరోజు సార్ మనకి పేస్ గురించి చెప్పారండి. దాంతో పాటు ఏంటంటే డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి. డిఫరెంట్ పిచ్చింగ్ ఇస్ మ్యాండేటరీ అండి. అంటే మనకి ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే లో, బేస్, దాంతో పాటు ఏంటంటే సార్ హై లో కాదు బ్యాలెన్స్డ్ గా చెప్పాలి. దాంతో పాటు సార్ పేజ్ అండి. నెక్స్ట్ పాజ్ ఎక్కడ ఆపాలి, పొడి చేస్తావా చిన్నప్పుడు విన్నామండి ఇవన్నీ మాట. ఇప్పుడు సార్ చెప్తూ ఉంటే మేము 8th, 9th, 10th క్లాస్ చదువుకున్న విషయాలన్నీ గుర్తొచ్చేసినాయండి. మేము కల్పన అని ఒక మెడికల్ షాప్ ఉండేదండి, ఒక అమ్మాయి వెనకాల తిరిగిపోవడం మేము ఏజ్ లో ఉన్నప్పుడు. అప్పుడు అన్ని ఉండేయండి. కల్పన మెడికల్ షాపు అని కూడా అండి మేము. చాలా అంటే మనసుకు నచ్చినట్టు చాలా తక్కువ మంది గురువులు చెప్తారు సార్. అలాంటి రోజు మాకు ద్రోణాచార్యులు లాంటి గురువు దొరికారండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు చెప్పిన దాంట్లో రిథమ్ ఉందండి, దాంతో పాటు ఏంటంటే రెజొనెన్స్ ఉందండి, దాంతో పాటు సార్ మనకి రైమింగ్ ఉందండి. ఇవన్నీ కూడా సార్ ఆద్యంతం కూడా ఒక అద్భుతమైన, ఇంకా యాక్చువల్ గా మేము వెస్ట్ ఈస్ట్ చూడడం కదా సార్, భోజనానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తామండి. షడ్రుచులు విందే సార్, అంతకన్నా ఏం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా మంచి సెషన్ వినడానికి ఈరోజు భగవంతుడు మాకు అవకాశం ఇచ్చారండి. అదేవిధంగా మా పార్టిసిపెంట్స్ అందరూ కూడానండి వాళ్ళు ఏ రంగాల్లో ఉన్నారో అక్కడ వాళ్ళు సక్సెస్ అవ్వాలి అంటే కనుక వాళ్ళకి తెలిసిన విషయాన్ని అద్భుతంగా చాలా మందికి ప్రజెంట్ చేసే విధానంలో వాయిస్ మాడ్యులేషన్ ఎంత ప్రాముఖ్యత తీసుకుంటుంది అనేది ఈ రోజు చిరంజీవి సార్ ద్వారా మనం తెలుసుకున్నామండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా గ్రాటిట్యూడ్ ఎప్పుడు కూడానండి మైక్ పెట్టిన ప్రతిసారి మీ వైపే ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ప్లెజర్ ఇస్ మైండ్ సార్, ప్లెజర్ ఇస్ మైండ్.